द्वादशनामानि काले यमटे नरः योगीश्वर प्रसादेन विद्यावान् धनवान् भवेत् वेदान्तवेद्यं सदा नित्यं नित्यमहं नमामि। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन మా ఇలవేల్పులైన శ్రీ మల్లేడు సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు స్వర్ణలత. సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి, అద్వైత భాస్కర, సర్వశాస్త్ర సమన్వయ శిరోమణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. यज्ञं वसुदेवे नमो व्रातपते नमः प्रमदपते नमस्ते अस्तु लंबोदराय गगनदाय गाये शिवसुदाये साक्ष्यवीर्यजत्राः श्रीरङ्गे स्वस्त्यवाक्यं स्वस्तिनाभिः स्वस्तेन देवहितं यधायुः स्वस्तेन इन्द्राः स्वस्ति नः पूषा स्वस्ति नस्तराक्षो विष्णुनेमे स्वस्ति नो बृहस्पतिर्दधातु. గురుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ మల్లి రామచంద్రరావు గారిని వేడుకుంటున్నాము. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. మూడు సంవత్సరాల నిరీక్షణ నేటికి కార్యరూపం దాల్చింది. 3 సంవత్సరాలు ఎదురుచూడగా నేటికి గురువుగారు మనకు సమయం కేటాయించారు. గురువుగారిని ఇటువంటి చిన్న గ్రామానికి తీసుకుని రావటం సాహసమే. గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మలని గురువుగారు భావించటం వలన మన ఊరు రావటానికి అంగీకరించారు. వారికి మేము సర్వదా కృతజ్ఞులము. గురువుగారు శ్రీమతి అయిన పుష్ప గారికి కూడా మా అందరి తరపున ప్రేమతో హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాను. యాభై 59 రోజుల మహాభారత ప్రవచనాలు పూర్తి చేసుకుని 60వ రోజు పండుగగా ఈ సుదీర్ఘ ప్రవచనాలకు గొప్ప ముగింపుగా వ్యాసహృదయం దర్శించే వీలుగా ఈ 7 రోజులు మహాభారతంలో మంచి కథలు వినబోతున్నాము. మహాభారత యజ్ఞఫలమే సామవేదం గారి ప్రసంగాల రూపంలో మనకు అందుతుందని అనిపిస్తుంది. గురువుగారు అడుగుపెట్టడం వలన మన వేదిక మరింత పునీతమైంది. గురువుగారు మన వేదిక మీద ప్రసంగించటం ఇదే ప్రథమం. అందువలన క్షుణ్ణంగా 4 పరిచయ వాక్యాలు చెప్పి ముగిస్తాను. షణ్ముఖ శర్మ గారు 1967వ సంవత్సరంలో శ్రీ సామవేదం రామమూర్తి రమణమ్మ దంపతులకు ఒరిస్సాలోని ఆసిక్లో జన్మించారు. బెర్హంపూర్ యూనివర్సిటీలో BA పూర్తి చేశారు.
చిన్నతనం నుండి శాస్త్రాల పట్ల, పురాణాల పట్ల, ఉపనిషత్తుల పట్ల ఆసక్తి చూపారు. సద్గురు శివానందమూర్తి గారి పరిచయంతో వీరి జీవిత పయనం మారిపోయింది. వారి సమయాన్ని పూర్తిగా వేద విజ్ఞానాన్ని ప్రజలకు దేశ విదేశాలలో పంచడానికి వినియోగిస్తున్నారు. వీరు కొద్ది కాలం సినీ గీతాలు రచన చేసి అందరి మన్నలను పొందారు. పెదరాయుడు, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, సూర్యవంశం వంటి చిత్రాలకు చక్కని పాటలు అందించారు. కానీ తరువాతి రోజుల్లో వారి సమయాన్ని పూర్తిగా ఈశ్వర సేవకే అంకితం చేశారు. శివుణ్ణి స్తుతిస్తూ శివపదం అనే నామంతో 1000కు పైగా పాటలు రాశారు. అందులోని 111 పాటలతో గురుగారి వ్యాఖ్యానంతో శివపదం అన్న పేరుతోనే పుస్తకం వెలువడింది. ఆ పుస్తకాలు, గురుగారి ప్రవచనాల సీడీలు, డివిడీలు ఈ 7 రోజులు మన వేదిక వద్ద లభిస్తాయి. వీరు 2003లో భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకు ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రారంభించారు. అప్పటి నుండి ఆ పత్రిక మన భారతీయతకు, హర్ష సంపదకు ప్రతీకగా నిలిచి తన ప్రత్యేక స్థానం నిలుపుకొన్నది. 12 సంవత్సరాల క్రితం వీరు ప్రవచనాలు ప్రారంభించారు. వీరి వాక్కు ఒక గంగా ప్రవాహంలా సాగుతూ మనలను కూడా ఈశ్వరుని పాదాల చెంతకు చేరుస్తుంది. వీరు ఎన్నో విషయాలపై ప్రవచనాలు చేశారు. ముఖ్యమైనవి శివపురాణం, రుద్రభాష్యం, శివలీలా విలాసం, శ్రీకృష్ణ తత్వం, నారాయణీయం, లలిత సహస్రనామ వైభవం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, సౌందర్య లహరి, భాగవతం వంటివి. వీరు పొందిన సత్కారాలు, బిరుదులు అనేకం. వీరు పొందిన బిరుదులు కొన్ని ముచ్చటిస్తాను. సమన్వయ సరస్వతి, ప్రవచన గురించి, హర్ష ధర్మోపన్యాస కేసరి, వ్యాఖ్యాన వాచస్పతి, సమన్వయ సామ్రాట్, వాగ్దేవి వరపుత్ర, హర్ష ధర్మ విద్వాన్మణి, విద్యా వాచస్పతి, అద్వైత భాస్కర, అభినవ శమంత స్థాపనాచార్య, వేదాంత విద్యానిధి, సర్వశాస్త్ర సమన్వయ శిరోమణి, శ్రీ విద్యా వాచస్పతి వంటివి ముఖ్యమైనవి. ఇవే కాక ఎన్నో సత్కారాలు, సన్మానాలు విదేశాలలో పొందారు. ఇంతటి మహానుభావులు మన మీద ఎంతో అభిమానంతో సతీ సమేతంగా రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ 7 రోజుల కార్యక్రమాలు చిత్రీకరించి తరువాత ప్రసారం చేయడానికి వచ్చిన మా టీవీ బృందానికి మా స్వాగతం. ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ
నమః సంకర్షణాయ చ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన మహాభారత యజ్ఞం ఇంతవరకు 59 రోజుల పాటు నిర్వహించారన్న వార్త తెలిసి చాలా ఆనందం కలిగింది. ఇది ఒక నిజమైన అద్భుతమైన కార్యక్రమం, ఒక మహాయజ్ఞం. బహుశా యజ్ఞ ఫలమేమో ఇప్పుడు మనకి అమృత వర్షం కూడా ఇవాళ స్వాగతించింది మనకి. పైగా చెప్పిన వారు మహామహా పండితులు. వారు విషయముల యొక్క లోతుల్ని చక్కగా వ్యాఖ్యానించి అందించగలిగినటువంటి మహాత్ముల్ని, తెలుగులో అటువంటి మహాత్ములు వాళ్ళందరినీ ఎంపిక చేసుకుని వారిని అందరినీ వేదిక మీదకి తీసుకువచ్చి మొత్తం భారత యజ్ఞం నిర్వహించారు ఇదే వేదిక మీద అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక చరిత్రగా నేను భావన చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు నుంచి మనం 7 రోజుల పాటు మహాభారతంలో మంచి కథలు అనే అంశాన్ని తీసుకుని మాట్లాడుకోబోతున్నాం. మొదటి రోజున మహాభారతం అంటే ఏమిటి, దాని స్వరూపము స్వభావము, వ్యాసుడు ఏ హృదయంతో రాశాడు, దాని లక్ష్యం ఏమిటి, ఇవన్నీ చెప్పుకుందామని సంకల్పం. అయితే మహాభారతంలో మంచి కథలు అంటే కొన్ని ఎంపిక చేసి చెప్తామా, అన్నీ చెప్తామా అంటే మంచి కథలు కొన్ని, మంచివి కాని కథలు కొన్ని ఉంటాయా మహాభారతంలో? అన్నీ మంచి కథలే. అందులో కొన్ని ఎంపిక చేసుకుని చెప్పుకోబోతున్నాం. 7 రోజుల్లో ఎన్ని చెప్పుకోవాలని. అయితే మహాభారతం ఒక కథ ఎన్నో కథలా? ఇది మంచి కథలు అన్నప్పుడు బహువచనం కనబడుతుంది, అంటే ఎన్నో మంచి కథలు ఉన్నాయన్నమాట. అయితే ఇన్ని మంచి కథలన్నీ కలిపి ఒక మహాకథలో భాగాలు అవి వెళ్ళిపోయాయి. ఆ మహాకథ భారత కథ. అందులో ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయి. మహాభారతం రచించిన వ్యాసుడు ఎలాంటి టెక్నిక్తో, ఎలాంటి ప్రక్రియతో రాశాడు అనేది ఆశ్చర్యకరమైన అంశం. ఇది నేను చెప్పడం కాదు, ప్రపంచ దేశాల్లో ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలించినటువంటి మేధావులందరూ కూడాను భారతం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఆశ్చర్యపోయారు. విదేశస్తులు కూడా. ఒక విదేశస్తుడు ఒక మాట చెప్తాడు, ప్రపంచంలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథం ఎంచుకోని నన్ను ఎవరైనా చెప్తే నేను ఏది ఎంచుకోవాలి? ఇది ప్రశ్న. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎవరైనా నన్ను అంటే నీ చాయిస్ ఏమిటి అని అంటే ఆయన సమాధానం చెప్తున్నాడు. చూడండి ఆశ్చర్యం. ఎందుకంటే సృష్టిలో చదువుదామని వెళితే ఎన్నో పుస్తకాలు కనబడతాయి. ఒక ఆయన జ్ఞానం కోసం గ్రంథాలయంలోకి ప్రవేశించేట, భయపడి బయటకు వచ్చేసట, ఇన్ని పుస్తకాలు అని. ఎందుకంటే చదవదలుచుకుంటే ఎన్నెన్ని ఉన్నాయో కనుక ఇన్నింటిలో ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఏదో ఒక్కటి మాత్రం ఎంచుకో అని అంటే నేను మహాభారతాన్ని ఎంచుకుంటాను అని చెప్పాడు ఆ మహానుభావుడు. ఒక పాశ్చాత్యుడు చెప్పిన అంశం ఇది. అంటే ఒక్క మహాభారతం ఎంచుకుంటే చాలుట, అన్ని ఉన్నాయి ఇందులో. అలా రచించినటువంటి వ్యాసుడు ఎంత అద్భుతం చేశాడు అనేది భారతం చదివితేనే తెలుస్తుంది. అసలు వ్యాసుడు నారాయణ యొక్క అవతారం అనే మాట దేనివల్ల వచ్చింది అంటే మహాభారతం చూస్తే నారాయణుడైతేనే తప్ప ఇంకెవడు రాయలేడుని ఒప్పుకోవాలి. అలాంటి గొప్ప గ్రంథం మహాభారతం. మహాభారతం పుట్టిన దేశంలో పుట్టడం ఒక అదృష్టం. అందుకే భారతదేశానికి భారత గ్రంథానికి ఉన్న నామసామ్యం కూడా మనకు చెప్తున్నది. మన దేశం భారతదేశం, మన గ్రంథం మహాభారతం. ఈ మహాభారతం రచించిన వ్యాసుడు దానికి పూర్వం ఒక మహాకార్యం చేశాడు, ఆ తర్వాత మహాభారతాన్ని రచించాడు. ఏమిటా కార్యం అంటే సమస్త వేద విజ్ఞానాన్ని ఒక చోటుకు తీసుకొచ్చి పెట్టాడు ఆ మహానుభావుడు. ద్వాపర యుగాంతం వరకు విస్తారంగా ఉన్నటువంటి వేద విద్యని ఆ తర్వాత వచ్చినటువంటి కలియుగ మానవులకు అందించడం కోసం మహానుభావుడు ఒక అద్భుతమైన ప్రక్రియ చేసి ఆ వేదాన్ని 4 భాగములుగా చేశాడు. ఋగ్యజు సామ అధర్వణములను 4 భాగములు చేశాడు. ఇది వ్యాసుడు రచించింది కాదు, కంపైల్ చేశాడు. అందుకే ఆయన పేరు వ్యాసుడు. వ్యాసుడు అంటేనే సమకూర్చువాడు అని అర్థం, విస్తారపరచువాడు, సమకూర్చువాడు అని అర్థం. అంతవరకు ఉన్నటువంటి అలౌకికమైన వేద విజ్ఞానము ఏదైతే ఉన్నదో, అంటే ఋషులు తపస్సులతో దర్శించి ఆ తపస్సుతో అందించినటువంటి ఏ దివ్య విజ్ఞానం ఉన్నదో ఆ విజ్ఞానానికి వేదం అని పేరు. విష్ణు ఇదం విచక్రమే త్రేధా నిధదే పదం. మన సంస్కృతి మూలాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి మన విజ్ఞానానికి మూలం ఏదయ్యా అంటే వేదం. అయితే వేదం అనేది మానవ నిర్మాణమైన విజ్ఞానం కాదని, అది మహర్షులు దివ్యమైన తపస్సుతో తెలుసుకున్న ఒక అతీంద్రియ జ్ఞానం. అది ఆ జ్ఞానాన్ని వేద రూపంలో అందించారు. ఆ వేదం ఎంత ఉన్నది అంటే అనంతో వై వేదాహ అన్నారు. వేదములు అనంతములుగా ఉన్నాయట. అలాంటి వేదాన్ని ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మని పరిశీలిస్తూ ఆయన చెప్పినటువంటి మార్గములను అనుసరిస్తూ వ్యాసులు వారు
ఆ వేదములన్నింటినీ కూడా వ్యాసము చేశారు, అంటే కంపైల్ చేశారు, విస్తారపరిచారు. అవి ఋగ్యజు సామ అధర్వణ రూపములతో చేశారు. అయితే వేదం చెప్పే విజ్ఞానం చాలా లోతైనది. ఆ ధర్మం అందరికీ పనికొచ్చేది, కానీ అందరికీ అంత తేలిగ్గా అవగతం కాదు. అలాంటి వేద విజ్ఞానాన్ని అందించుకోవడానికి ఆయన చేసిన మరొక ప్రక్రియ పురాణ విద్యను ఆవిష్కరించడం. పురాణములు కూడా ప్రాచీనమైన విద్యలని దాన్నంతటి సమకూర్చి అది కూడా పద్ధతిగా 18 మహాపురాణములుగా 18 ఉపపురాణములుగా విస్తారపరిచారు వ్యాసుడు. అక్కడితో ఆగలేదు. ఆ మహానుభావుడు చేసిన గొప్ప రచన ఏంటంటే మహాభారతం. ఆయన వేదాలు, పురాణాలు, ఇతర ధర్మశాస్త్రాలు, ఇతర మంత్రశాస్త్రాలు, వేదం నుంచి విస్తారంగా వచ్చినటువంటి ఆయుర్వేదము, యోగ విజ్ఞానము, జ్యోతిష్ శాస్త్రము, ఇవన్నీ కూడా మొత్తానికి భారతీయ విజ్ఞాన సర్వస్వము అని చెప్పుకో. ఎన్సైక్లోపీడియా అని అంటాం కదా. వేదాలు మొదలుకుని ఈ ఆయుర్వేద, జ్యోతిర్వేద, ఇంకోవైపు యోగా ఇత్యాదులన్నీ కూడా కలబోసుకుని ఆయన ఒక గ్రంథంగా ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పానికి ఫలితంగానే మహాభారతం రచించడం జరిగింది. అందుకే మహాభారతంలో లేనిది ఇంకెక్కడా లేదు, అందులో అన్నీ ఉన్నాయి. ఇదివరకు చెప్పిన పెద్దవాళ్ళు మీకు ఈ మాట చెప్పుంటారు. మహాభారతం గురించి ఒక మాట చెప్తూ వ్యాసుడే చెప్తాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నాడు. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదన్నాడు. ఎంత ఛాలెంజ్ అండి అది నిజానికి. అంత మాట అంటాడా వ్యాసుడు అంటే భారతం చదవండి మీరే అంటారు ఆ మాట చివరికి, ఎక్కడున్నదే ఎక్కడైనా ఉన్నది అని. అందుకు భారతం ఇచ్చినటువంటి విషయం ఉన్నదే సమస్త మానవాళికి పనికొచ్చే సర్వ విషయములో ఒక చోట చెప్పినటువంటి గ్రంథం మహాభారతం. ఏమి ఆలోచన, ఏమి అల్లిక, రచన విధానమే ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. పైగా మహాభారతం 18 పర్వములతో రచింపబడినటువంటి గ్రంథం, 1,00,000 శ్లోకాల గ్రంథంగా చెప్తారు. అయితే ఈ మహాభారత రచన పేరే భారతం అనే మాటలోనే ఎందువల్లయ్యా ఈ మాట వచ్చినదంటే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే అన్నారు. ఇక్కడ మహత్వము భారము రెండు ఉండడం చేతి దీనికి మహాభారతము అన్నారు. మహత్వం అంటే ఏమిటి? గొప్పతనం. భారం అంటే ఏమిటి? బరువు, వాల్యూమ్ అనమాట. కొన్ని చాలా బరువైన పుస్తకాలు ఉంటాయి, ఎందుకు మొయ్యడానికి కష్టంగా కలిగిస్తూ. అంత మాత్రం చేత భారం మాత్రమే కాదు, మహత్వం కూడా ఉంది. అంటే గొప్పదైన విషయ గౌరవము ఉన్నది, విషయాన్ని విస్తారంగా అందించినటువంటి అద్భుతమైనటువంటి విస్తృతి ఉన్నది అక్కడ. కనుక ఈ రెండు కూడా మహత్వము భారవత్వము చేత దానికి మహాభారతం అని పేరు వచ్చిందని మహాభారతంలో ఉంది. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే అనే మాట కనబడుతున్నది అక్కడ. అంతేకాదు దీనికి అనేక పేర్లు తర్వాత వాళ్ళు పెట్టారు. దీన్ని జయం అంటారని, ఇంకా సంప్రదాయాలని అంతగా పరిశీలించకుండా పైపైన సాహిత్య దృష్టి చూసే రీసెర్చ్ స్కాలర్స్ అయితే మహాభారతానికి మొదటి పేరు జయమని, దాని తర్వాత క్రమక్రమంగా భారతము మహాభారతం అనే పేరు వచ్చింది అని చెప్పారు. కానీ సంప్రదాయవేత్తలు ఈ అర్థాన్ని ఒప్పుకోరు. వ్యాసుడు మహాభారతం అనే పేరుతోనే మొత్తం రచించాడు ఆయన. అయితే జయం అనే మాట ఇక్కడ ఉన్నది. ఈరోజు నేను జయం గురించే ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కథ లోతుగా వెళితే ఏకాగ్రంగా వినగలిగే స్థితిలో శ్రోతలందరూ ఉన్నారా లేదా అనేటువంటి సంసిద్ధత నాకు అందే వరకు నేను కథలోకి వెళ్ళలేను. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క జయం అనే వాక్యాన్ని ఇక్కడున్నటువంటి యువతరం బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. జయం ఈ మాట భారతానికి ప్రథమ శ్లోకంలో మనకు వస్తుంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది మహాభారతంలో మొదటి శ్లోకం. ఇది ఈ శ్లోకాన్ని చెప్పుకునే భారతం చెప్పాలి అని విధి మనకి. అసలు మహాభారతాన్ని చెప్పినవాడు సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్పినట్లుగానే మహాభారతం ప్రారంభమవుతుంది. కానీ ఆ సూతులు చెప్తారు జనమేజయునకు వైశంపాయనుడు మహాభారతం చెప్పాడు అని చెప్పారు. అంటే ఆయన కూడా సూతుడు తాను చెప్తున్నానని చెప్పకుండా వైశంపాయనుడు జనమేజయునికి చెప్పింది చెప్తున్నాను అన్నాడు. ఆ వైశంపాయనుడు ఏమన్నాడు తెలుసా? నాకు వ్యాసుడు ఏది చెప్పాడు అది మీకు చెప్తున్నాను అన్నారు. అంటే వ్యాసుడు చెప్పింది జనమేజయునకు వైశంపాయనుడు చెప్తే ఆ విషయాన్ని మళ్ళీ సూతుల వారు తెలియజేస్తున్నారు. ఆ సూత పౌరాణికుడు భారతం ప్రారంభించే ముందుగా ఈ శ్లోకాన్ని నమస్కారపూర్వకంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే తాను ఈ గ్రంథం చెప్పాలి అంటే ఇంతమంది అనుగ్రహిస్తే కానీ ఈ గ్రంథం చెప్పలేరట. అంతేకాదు ఇంతమంది అనుగ్రహిస్తే కానీ ఈ గ్రంథం చెప్పినా అర్థం కాదుట. కనుక ఈ శ్లోకం మీరు నేను కూడా రోజు చదువుకోవలసిందే. కనుక ముందు ఈ శ్లోకం అందరూ నోరారా అనుకుని తర్వాత ప్రవేశిద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఈ చివరి వాక్యం చూడండి, తతః జయం ఉదీరయత్, ఆ తర్వాత జయాన్ని చెప్పాలి అన్నారు. ఆ తర్వాత దేని తర్వాత? నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం, నారాయణుడికి నమస్కారం చేసుకుని, నరునికి నమస్కారం చేసుకుని, నరోత్తముడికి నమస్కారం చేసుకుని, సరస్వతీదేవిని నమస్కారం చేసుకుని, వ్యాసుని నమస్కారం చేసుకుని జయాన్ని చెప్పాలి. ఇది మొట్టమొదటి వాక్యం. ముందు నరనారాయణులు నమస్కారం చేసుకోవాలన్నారు. నారాయణం నమస్కృత్య నరంచైవ, నరనారాయణులు అని అంటూ ఉంటాం మనం. నరనారాయణుల్ని నమస్కారం చేసుకోవాలి. అసలు ఈ అనంతమైన ఈ భూమి యందు ఒక్కొక్క ద్వీపములో ఒక్కొక్క రకంగా నారాయణుడు ఆరాధింపబడతారు అని భాగవతం మనకు చెప్తున్నది. అందులో భరతవర్షము భరతఖండం అని ఏదైతే చెప్పబడుతున్నదో అక్కడ నారాయణుడు నరనారాయణ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ భరతవర్ష భరతఖండాన్ని అని భాగవతం చెప్పిన రహస్యం ఇది. అలాగ నారాయణ స్వరూపమే ప్రపంచమంతా ఎక్కడెక్కడ ఎలా కాపాడుతుందో అంతా చెప్పారు. అవన్నీ చెప్పాలనేది భాగవత ఉపన్యాసం అయిపోతుంది, నేను భయపడి దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ నరనారాయణులు మన భారతదేశానికి జ్ఞానప్రదాతలైన దేవతలు అని అందరిని తెలుసుకుంటే రోజు ప్రాతకాలం నిద్రలేస్తూనే చదువుకోవాల్సిన శ్లోకం అండి ఇది. అందుకు నరనారాయణులు నమస్కారం చేసుకోవాలట. ఈ నరనారాయణాశ్రమం ఇప్పటికీ ఉన్నది. అది ఎక్కడున్నదంటే బదరికాశ్రమం అని చెప్పబడుతూ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నది. అక్కడ సిద్ధాశ్రమ భూములను ఉన్నాయి. ఆ సిద్ధాశ్రమంలో నరనారాయణులు ఉంటారట. వీరు ప్రపంచానికి కావలసిన సమస్తమైన దివ్య విజ్ఞానాల్ని కాపాడుతారు. దివ్య విజ్ఞానం అనే మాట అన్నాం ఇక్కడ. అంటే విజ్ఞానం రెండు రకాలు. లోకానికి పనికొచ్చే భౌతిక విజ్ఞానం ఒకటైతే దాని వెనకాల ఉంటే శక్తివంతమైన విజ్ఞానం దివ్య విజ్ఞానం. అంటే ఋషులు తపస్సులతో సాధించిన విజ్ఞానం దివ్య విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని ఏ ఏ కాలంలో ఎలా ఎలా పంపించాలి అనేటటువంటి ప్రణాళిక చూసే పెద్ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదంటే నరనారాయణులది. అది వాళ్ళ పనది. ఇప్పటికీ బదరికాశ్రమం దగ్గర సిద్ధభూముల్లో మనం అంతరించిపోతున్నాయని బాధపడుతున్న విద్యలన్నీ కాపాడబడుతున్నాయి. ఇది తెలుసుకోండి. ఇది ఒక పెద్ద రహస్య విషయం. ఇది బదరికాశ్రమంలో సిద్ధభూముల్లో ఉన్నాయి. ఇవి తెలియాలంటే ఇటీవల ఇంగ్లీష్లో కూడా వచ్చినటువంటి పరమహంస యోగానంద గారి గ్రంథాల్లో లేదా మాస్టర్ రామా రచించినటువంటి హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకాలు చదివితే మీకే తెలుస్తాయి. పాశ్చాత్యులు వాటిని పట్టుకుని చాలా అధ్యయనాలు చేశారు. అలాంటి దివ్య విజ్ఞానం ఇప్పటికీ కాపాడబడుతూ ఉన్నటువంటి చోట్లవి. అయితే మాకు కనబడలేదండి, బదరి వెళ్ళారు అంటే మీరు టూరిస్ట్ బస్సు వాడు చూపించలేడు. అవి గుర్తుపెట్టుకోండి. టూరిస్ట్ ఇంట్రెస్ట్ పిలిగ్రిమేజ్ పద్ధతుల్లో వెళ్ళే వాళ్ళకి అవి కనబడవు. ఒక హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక్క యోగిని చూడాలంటే కనీసం 5 రోజులు ఉపవాస దీక్షతో జపం చేస్తే ఒక యోగి కనబడతాడు. తెలుసా? సామాన్య విషయం కాదు. వాళ్ళ శరీరాలు వేరు, కానీ అవి ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అక్కడ దివ్య విజ్ఞానములు ఎప్పుడూ కాపాడబడుతూ ఉంటాయి. అందుకు అక్కడ ఉన్నటువంటి ఋషి సంఘానికి అంతటికీ కూడా ఆరాధ్య దైవాలుగా ఉండేటువంటి వారు నరనారాయణులు. వారికి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ నరనారాయణులకు మూలమైన వాడెవడు? వాసుదేవుడైనటువంటి ఆ నారాయణ బ్రహ్మము. ఆయనే కదా నరనారాయణ రూపంలో అవతరించాడు. పూర్ణ రూపంతో నారాయణుడు, అంశ రూపంతో నరుడుగా వచ్చినవాడు ఒకే నారాయణ మహర్షి. ఆ నారాయణుడు ఆదిదేవుడైనటువంటి వైకుంఠవాసి అయిన వాసుదేవుడు. ఆయనే నరనారాయణ రూపంలో ధర్ముడు అనబడేటువంటి ఒక మహాత్మునికి, మూర్తి అనేటువంటి స్త్రీమూర్తికి సంతానముగా నరనారాయణ రూపంతో అవతరించారు. అది నరనారాయణుల యొక్క చరిత్ర. కనుక నరనారాయణులు నమస్కరించుకొని నరనారాయణులకు కూడా మూలమైన పురుషోత్తమం నమస్కరించుకుంటున్నాం. అందుకే నరోత్తమం అనే మాట తర్వాత వేశాను. నరోత్తమం అంటే పురుషోత్తముడైన నారాయణుడు. దాని తర్వాత దేవీం సరస్వతీం అన్నారు. ఇక్కడ సరస్వతిని నమస్కరిస్తున్నా అంటే చాలు కదా. దేవీం సరస్వతీం ఎందుకండి అంటే సరస్వతి అంటే విద్య. అది సరస్వతి మాటకు అర్థం విద్య అని అర్థం. విద్యలు ఎన్నో రకాలు ఉండొచ్చు. లౌకికమైన విద్యలు చాలా ఉంటూ ఉంటాయి. కానీ దేవీం సరస్వతి అంటే దివ్యమైన సరస్వతి. అది డివైన్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పవచ్చు. దివ్యమైన సరస్వతి. అందుకే ఆ దివ్య సరస్వతిని నమస్కారం చేసుకుంటున్నాం. ఆ దివ్య సరస్వతే మహాభారత రూపంలో ఉన్నది. దాని తర్వాత దీన్ని అందించిన గురువు గారిని నమస్కారం చేసుకోవాలి. ఎవరు? వ్యాసం. అంతే. ఇవి నమస్కరించుకుని జయం చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ జయం అనే పేరు మహాభారతానికి ఇంకొక నామంగా మనం భావించవచ్చు. కానీ ముందు జయం వచ్చి తర్వాత మహాభారతం రాలేదు. మహాభారతం మొత్తానికి జయం అని కూడా అనవచ్చు. అయితే ఇదొక్క చిన్న విషయం ఏంటంటే ఈ జయం అనే మాట నేను చెప్పిన ఈ శ్లోకము ప్రతి పురాణానికి ఉంటుందండి. 18 పురాణాలకి ప్రారంభ శ్లోకం ఇదే. ప్రతి పురాణంలో ప్రారంభం ఇదే. అంతేకాదు భాగవతంలో కూడా ప్రారంభం ఇదే. ఇప్పుడు చెప్పండి, జయం మహాభారతమేనా లేకపోతే పురాణాలు కూడానా లేకపోతే భాగవతం కూడానా? అన్నీ కూడా జయమే. ఎక్కడ ఈ శ్లోకం ఉంటుందో ఆ శ్లోకం ఉన్నదానికి జయం అని పేరు. ఎందుకంటే ఈ శ్లోకం ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు మహాభారతం యొక్క కీ దొరికిపోయినట్టే. అందుకు నేను శ్లోకం మీద పట్టుకున్నా.
అందుకే తతో జయముదీరియత్ అనే మాట పురాణాలన్నిటికీ ఉన్నది. అది కూడా వ్యాసునిదే కదా. అలాగే భాగవతంలో కూడా ఇదే శ్లోకం కనబడుతుంది మనకి. భారతానికి అదే. కనుక జయం అనే మాట భారతానికి మాత్రమే ప్రత్యేకం కాదుట, అది భాగవతానికి పురాణాలన్నింటికి కూడా జయం అనే మాట ఉన్నది. ఎందుకు ఇలా ఉన్నది అనేది కొంచెం ఆలోచిస్తే, ఒక పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు ఆ పుస్తకం ప్రక్రియ స్వరూపం ఏంటో తెలియాలి. ఒక నవల అంటే నవలా లక్షణం ఉంటుంది, కవిత్వం అంటే కవిత్వ లక్షణం ఉంటుంది, పద్యం అంటే పద్యం, నాటకం అంటే నాటకం, దానికి ఒక లక్షణం ఉంటుంది కదా. అలాగే మహాభారతం ఒక లక్షణం ఉన్నది. అదేమిటి అంటే, మహాభారతం కానీ భాగవతం కానీ పురాణాలు కానీ వ్యాసుడు సూత పౌరాణికుడి ద్వారా వ్యాప్తి చేయించాడు. ఆయన ఒక్కొక్క విద్యకి ఒక్కొక్కరిని మాస్టర్ని చేసి వాళ్ళ ద్వారా వ్యాప్తి చేయించాడండి. 4 వేదాలని కూడా 4 మహర్షుల చేత వ్యాప్తి చేయించాడు. ఆ 4 కూడాను మనకి పైల, జైమిని, సుమంత, వైశంపాయన, వీళ్ళు 4 వేదాలు తీసుకుని వెళ్ళి వ్యాప్తి చేశారట. ఇందులో వైశంపాయనుడికి స్పెషల్గా మళ్ళీ మహాభారతం ఇచ్చాడు. సరే, కానీ ఈ మహాభారతము 18 పురాణాలు భాగవతము మళ్ళీ సూత పౌరాణికులకి ఇచ్చి వ్యాప్తి చేయించాడు. కనుక సూత పౌరాణికుడు ఏది చెప్పినా ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాడు. నారాయణ నమస్కృత్య నరం చేవ నరుత్తం. కానీ సూతులు వారు చెప్పారని ఏ గ్రంథం ఉన్నప్పటికీ అక్కడ తప్పకుండా ఈ శ్లోకం ఉంటుంది. అందుకు పురాణాలకు కానీ భాగవతానికి కానీ భారతానికి కూడా జయం అనే పేరున్నది. ఇప్పుడు జయం గురించి మాట్లాడదాం. ఎవరికైనా కూడా జయం సాధించాలని సరదా ఉంటుంది, ఉండదా అమ్మా? మీ అందరికీ కూడా జయం సాధించాలని ఉంది. జయం అంటే అర్థం ఏంటి? నేను మాట్లాడుతూ ప్రశ్న వేస్తూనే అడుగుతా, వింటున్నారని నమ్మకం కావాలి కదా నాకు. జయం అంటే అర్థం ఏంటి? జయం అంటే తెలియదా? తెలుగు నెలలో ఉంటూ ఏం భయపడదు, చెప్పండి. ఏంటి? గెలుపు కదా. ఇంగ్లీష్లో సక్సెస్, అంతే. జయం అనేది సక్సెస్ కానీ విక్టరీ కానీ. ఈ రోజుల్లో మనం ప్రతి చోట కనబడుతున్న ఒకటి గొప్ప విషయం అనేది సక్సెస్ సాధించాలి. సక్సెస్ సాధించాలి, అవునా లేదా? చదువుకునేటప్పుడు చదువులో సక్సెస్, తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ దాంట్లోకి ఎంటర్ అవుతాం, కెరీర్, అప్పుడు మళ్ళీ సక్సెస్సే. దాని తర్వాత ఉద్యోగంలో చేరేక మళ్ళీ సక్సెస్సే. జీవితంలో ఎప్పుడూ సక్సెస్ కావాలని, ఏది పట్టుకున్నా సక్సెస్ కావాలని ప్రతివాడు అనుకుంటాడు, అంతేకాని ఫెయిల్ అవ్వాలని ఏది చేయడు కదా ఎవడును. కనుక సక్సెస్ సాధించాలి, జయం సాధించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. సంతోషంగా జయం అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న, జయం అంటే ఏమిటి అంటే గెలుపండి, సక్సెస్ అండి, ఇదే చెప్పుకున్నాం కదా. అయితే దేనిలో గెలుపు? జీవితంలో విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో గెలవాలి, తర్వాత మరొక దశలో గెలవాలి. కానీ సంపూర్ణమైన గెలుపు ఎప్పుడు? ఒక్కడి సాధించడం జీవితం కాదు కదా, ఎన్నో సాధించాలి. కొందరు చూడండి, డబ్బు బాగా సంపాదిస్తారు, తెలివితేటలు ఉండవు. కొందరికి 2 ఉంటాయి కానీ శాంతి ఉండదు. కొందరికి 3 ఉంటాయి కానీ ఇంకేదో లోపం, దరిద్రం ఉంటుంది. ఏం చేస్తాం? జీవితంలో అన్నీ సాధించడం అనేది ఎవరికైనా కష్టమే. అయితే ఒక ప్రశ్న రావచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్ అంటే పరిపూర్ణ జీవితము, విజయవంతమైన జీవితం అంటే ఏమిటి? దీనికి ఎవరైనా సంపూర్ణ నిర్వచనం ఎంతవరకు ఇచ్చారా ఈ భూమి మీద? ఇది ప్రశ్న వేసుకోవాలి. సంపూర్ణ జీవితం అంటే ఏమిటి? కంప్లీట్ లైఫ్ అంటే ఏమిటి? విజయవంతమైన జీవితం అంటే ఏమిటి? చెప్పండి. ఒక ఉద్యోగి ప్రపంచంలో గుర్తింపబడుతూ అందులో విజయం సాధించినంత మాత్రాన గొప్పవాడైపోతాడా? ఒక మనిషిగా ఆలోచిద్దాం. ఒక మనిషి సంపూర్ణ మానవుడు ఎప్పుడవుతున్నాడు? సంపూర్ణత అంటే జయం సాధించాలి కదా. కంప్లీట్ సక్సెస్ అంటే ఏమిటి? దీనికి అద్భుతమైన నిర్వచనం చెప్పిన ఏకైక సంస్కృతి ఈ భూమి మీద భారతీయ సంస్కృతి మాత్రమే. జయం అనే మాటకు అద్భుతమైన నిర్వచనం చెప్పింది. ఇది ఇవాళ మీరు మనోఫలకం మీద, గట్టిగా మనఫలకం మీద మీరు రాసి పెట్టుకుంటే జయం అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పాలి. ఎప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ అనిపించుకుంటుంది, ఎప్పుడు కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటాడు. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు మనకు ఒక ప్రవాహం వస్తోంది కనుక మహాభారతం అనేది ఎప్పుడో వృద్ధుల కాలక్షేప గ్రంథం కాదు, కునుకుపాట్లు పడే వాళ్ళకి చెప్పాల్సిన గ్రంథం కాదు, మెలకువతో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన గ్రంథం, పిల్లలు మొదలుకొని పండు ముసళ్ళ వరకు మనుషులకు చెప్పాల్సిన గ్రంథం అని మీకు తెలియడం కోసం నేను ఇప్పుడు సమకాలీన పదజాలాన్ని కూడా వాడుతున్నాను. భాషాభిమానులు ఎవరైనా ఉంటే ఈయన ఎక్కువ ఇంగ్లీష్ చెప్తున్నాను నిందించద్దు. నాకు ముఖ్యంగా విషయం లోపలికి ప్రవేశింపజేయాలని ఉద్దేశం. ఏ కొద్దిమంది విన్నా సంతోషం. ఎందుకంటే మన సంస్కృతి ఒక సంపూర్ణమైన జీవితం, కంప్లీట్ హ్యూమన్ లైఫ్, దాన్ని చూపించిందండి. అది మనం గమనించగలిగితే చాలు. కొన్ని తెలుసుకుంటే చాలా, తెలిసింది గట్టిగా తెలిస్తే చాలు. అన్నీ ఎవరికి తెలియవు, నేను తెలిసిందేదో గట్టిగా తెలుసుకుంటే దాంతో మనం అద్భుతమైన సంపూర్ణమైన జీవితాన్ని సాధించవచ్చు. కనుక జయం అనే మాటకి శాస్త్రం చెప్పిన నిర్వచనం 3 నిర్వచనాలు ఉన్న జయానికి నేను ముందు ఒకటి చెప్తున్నాను. గెలుపు అంటే ఏమిటి
అంటే 4 సాధించితే దాన్ని విజయవంతమైన జీవితం అనాలట. ఈ 4 సాధించిన వాడిని పరిపూర్ణ మానవుడు లేదా జయము సాధించిన వాడు అని అనాలట. 4 ఈ 4 ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్ష. ఇది ఈ 4 ఎవడు సాధిస్తాడో వాడే పరిపూర్ణ మానవుడు. ఇంతకంటే డెఫినేషన్ ఎవరైనా చెప్పగలరా చెప్పండి. మీరు ఒక సన్యాసి దగ్గరికి వెళ్తే మోక్షం సాధిస్తే చాలంటాడు. ఒక రాజు దగ్గరికి వెళ్తే మరో రాజ్యాన్ని ఆక్రమించుకుంటే చాలంటాడు. ఒక విద్యార్థి అడిగితే ఫస్ట్ క్లాస్ వస్తే చాలండి, లేదు ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలండి అంటాడు. ఎవరికి వాడే చెప్పాడు కానీ ఎవడు కంప్లీట్గా చెప్పలేపాడు. ఇప్పుడు పురుషార్థం అనే విషయం ఉన్నదే చాలా గొప్పది. ఇప్పుడు నేను పురుషార్థం అని చెప్పగానే చాలామంది పెద్దవాళ్ళు మాకు తెలుసులేండి అంటారు. కానీ ఈ యాంగిల్లో ఆలోచించారా అది చెప్పండి. ఇక్కడ పురుషార్థం అనే ఒక్క మాట తీసుకోండి. పురుషుడు అంటే ఎవడు? మానవుడు అంతే. పురుషుడు అంటే మానవుడు, అంతేగాని మగాడని అర్థం కాదమ్మా. అసలు మానవుడు అనేటప్పుడు డూ అనే మాట ఉంది కనుక ఆడవాళ్ళు మాది కాదండి అనరు కదా. మానవుడు అనేది కంప్లీట్ మ్యాన్ కైండ్ అన్నప్పుడు మొత్తం మానవ జాతికి సంబంధించింది. అలాగే పురుషుడు అంటే మానవ జాతికి మొత్తానికి చెప్తున్నారు. ఇక్కడ మానవుడికి పురుషుడని పేరుందిట. పురుషుడు అనే పేరు ఇద్దరికే ఉందండి. ఒకటి మానవ జాతికి, ఇంకోటి నారాయణుడికి. వీళ్ళిద్దరికీ పురుషుడిని పేరుంది. అంటే ఇద్దరు ఒకటేనా అంటే వీడొక్కడే ప్రయత్నిస్తే వాడిలోకి వెళ్ళగలడు. అందుకు వీడికి ఆ పేరు పెట్టారు పురుషుడని. చూడండి, పురుషుడు అనే పేరు మనకు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకుంటే తర్వాత ఆలోచిద్దాం. పూర్ణత్వాత్ పురుష, పూర్ణుడైన వాడు పురుషుడు. పురుషుడిని ఎవరన్నాలా అంటే పూర్ణుడైన వాట. మానవులందరూ పరిపూర్ణులట. అవునా? ఒప్పుకుంటామా? అసలు మానవుడిగా పుట్టడమే వీడికొక్కడికే సక్సెస్ సాధించే అవకాశం ఉంది అని చెప్పాడు. మానవుడికి ఒక్కడికే ఆ జయం సాధించే అర్హత ఉందిట. ఈ జన్మ పొంది కూడా జయం సాధించలేదు అనుకోండి, మళ్ళీ జయం సాధించడానికి కొన్ని వేల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కనుక ఈ జన్మ పొంది ప్రతివాడు జయం సాధించడానికి ప్రయత్నించాల్సిందే అని చెప్పారు. కానీ మానవుడికి పూర్ణుడని ఎందుకన్నారంటే ఇతర జంతుజాలములతో పోల్చి చూస్తే వాటికంటే వీడు పరిపూర్ణుడు. అవునా లేదా? ఇతర జంతువుల కంటే మానవుడు చాలా పరిపూర్ణుడు. ఈ మాట పురాణాలు చదివే వాళ్ళే అక్కర్లేదు, ఎవడైనా ఒప్పుకుంటాడు కదండి. ఇతర జంతుజాలముల కంటే మానవుడికున్న తెలివి కానీ మానవుడికున్న శారీరక వ్యవస్థ కానీ పరిపూర్ణమైందే కదా. కనుక ఇతర జంతువుల కంటే పూర్ణుడు కనుక వీడు పురుషుడు అన్నారు. కానీ మరీ పరిపూర్ణుడేం కాళ్ళండి. ఇతర జంతువులతో పోల్చి చూస్తే భూమి మీద ఉన్న జంతుజాలముల్లో పరిపూర్ణుడు కనుక వీడికి పురుషుడని పేరు మానవుడికి. మరి ఆయనకెందుకు పరిపూర్ణుడు అంటే సమస్త విశ్వమంతా నిండిపోయాడు, విశ్వానికి కూడా మించిపోయి ఉన్నాడు, అన్నీ ఆయన దగ్గర లోటు లేకుండా ఉన్నాయి కనుక పరమాత్మ నిత్యపూర్ణుడు. కనుక పరమాత్మ నిత్యపూర్ణుడు, మానవుడి ఉపాధిలో జయం సాధించడానికి అవసరమైనంత పూర్ణత్వం ఉన్నవాడు కనుక వీడు పురుషుడు. కనుక మానవ జన్మ గొప్పది అని చెప్పడం కోసం పురుష శబ్దం అనేది. ఇలాంటి పురుషుడు సాధించవలసిన ప్రయోజనాలు 4 ఉన్నాయి. అర్థములు అంటే ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు 4 ఏమిటవి? ధర్మ అర్థ కామ మోక్ష. కనుక పురుషుడైన వాడు సాధించవలసినవి 4. అందుకే పురుష అర్థము అన్నారు దాన్ని. పురుషార్థములు. ఈ పురుషార్థాలు 4 సాధించితే జయమండి. ఇందులో ఏ కొద్దిగా ఒకటే సాధిస్తే హాఫ్ జయమే, సంపూర్ణ జయం లేదు. కనుక ప్రతివాడు 4 సాధించాలి. ఏమిటా 4? ధర్మము, అర్థము, కామము, మోక్షం. సరే, మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. ధర్మం గురించి ఇప్పటి నుంచి వద్దు, కానీ మొదట అదే. కానీ మధ్యలో 2 ఉన్నాయండి. ఏంటి? అర్థకామాలు. దానికి ఉపన్యాసాలు అక్కర్లేదు, పొద్దుట్లుంచి చేస్తున్న పని అది. ఏంటి? అర్థము కామము. సంపాదించుకోవడం, సంపాదించిన దాంతో కోరికలు తీర్చుకోవడం, అంతే. ఇది ప్రతి వాడు చేసే పనే మానవుడైన వాడు. కానీ అర్థకామాల తర్వాత మోక్షం చెప్పారు, కానీ అర్థకామాల కంటే మునుపు మరొకటి చెప్పారు. ఏమిటి? ధర్మం. అది వచ్చింది బాధ. ఆ ధర్మం అనేది లేకపోతే అర్థకామాలు ఎలా ఉంటాయండి? ఒక్క ఉదాహరణ. ధర్మం లేని అర్థకామాలు ఎలాంటివంటే కట్టలు తెగిపోయిన నది లాంటివి. కట్టలు తెగిన నది ఏం చేస్తుంది? ముంచేస్తుంది. అవునా లేదా? కనుక అర్థకామాలు అవసరమే, కానీ కట్టలు తెగితే ఏమవుతుంది? వాణ్ణి ముంచుతుంది, ప్రపంచాన్ని ముంచుతుంది. ముందు వాణ్ణి ముంచుతుంది, తర్వాత ప్రపంచాన్ని ముంచుతుంది. అందుకు ముందు కట్ట ఉండాలి, గట్టి కట్ట ఉంటే తర్వాత అర్థకామాలు సంపాదించు. ఒక్కడు గుర్తుపెట్టుకొని, భారతీయ సంస్కృతి కానీ రామాయణ భారతాలు కానీ జీవితంలో దేన్ని తీసిపారేయలేదు, నిరసించలేదు. అంతేగాని ఇవన్నీ వేస్ట్, వృధా, సుఖపడద్దు, ఎప్పుడు కూడా మూల కూర్చుని వేదాంతం చర్చ చేయండి అని మా గ్రంథాలు ఎప్పుడు చెప్పలేదు. మా గ్రంథాలు అర్థకామాలు బాగా సంపాదించి సుఖంగా బతకండి అయ్యా అని చెప్పింది. అందుకే పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, భవామ శరదశతం, శృణవామ శరదశతం అని చెప్పారు. కానీ ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, తృప్తిగా జీవించు. కానీ
అలాంటి జీవితం కావాలి అంటే ఏది అవసరమో మర్చిపోకు. ధర్మము, ధర్మబద్ధంగా అర్థకామాలు సంపాదిస్తున్నంత కాలము నీకు క్షేమం, ప్రపంచానికి క్షేమం. ఆ మూడు నువ్వు గట్టిగా బలపరుచుకుంటే అప్పుడు చిత్తము శుద్ధమవుతుంది. దానితో నీకు పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కావలసినటువంటి తెలివితేటలు వస్తాయి. దాంతో తరించుతో అది మోక్షం. కనుక 4 సాధించేవాడు పరిపూర్ణ మానవుడు. అంతేగాని ఏదో ఒక్కటి సాధిస్తే లాభం లేదు. కనుక జీవితంలో మనం 4 సాధించేటువంటి పని చేయాలి. ఆ 4 సాధించడానికి పనికొచ్చే జ్ఞానము ఏ గ్రంథం ఇస్తుందో ఆ గ్రంథానికి జయమని పేరు. కనుక జయం అంటే అర్థం ఏంటి? పురుషార్థాలు సాధించడానికి కావలసిన మార్గాలని తెలియజేసే గ్రంథానికి జయమని పేరు. కనుక ఇప్పుడు మనకి భారతం దేనికి పనికొస్తుంది? 4 సాధించడానికి ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళకి పనికొస్తుంది. ఇప్పుడు 4 ఏది కావాలన్నా భారతం కావాలి. తెలిసింది కదా. మోక్షం గురించి ఇప్పటి నుంచి అక్కర్లేదంటే మరో 3 ఉన్నాయిగా అక్కడ, దానికోసమైనా కావాలి. కనుక ఈ 4 దేనికి సంబంధించిన జ్ఞానం కావాలన్నా ఇందులో దొరుకుతుందని చెప్పారు. అలా చెప్పిన మహానుభావుడు. అందుకే జయముదీరయేత్ అనే మాట వేశారు. అంటే ఇది భారతానికే కాక 18 పురాణాలకి భాగవతానికి ఉందని కూడా నేనే చెప్పాను. దీని అర్థం ఏంటి? 18 పురాణాలు, భాగవతము, భారతము ఇవన్నీ కూడా మనం 4 సాధించడానికి పనికొస్తాయని తెలిసిపోయింది. కానీ జయం అనే మాటకు అర్థం తెలిసింది కదా. ఇంకొకటి ఉంది. మరికొందరు పండితులు మరికొంచెం ఆలోచించి చెప్పారు. అందరికీ కావలసిన సరుకు ఇవ్వడానికి ఆ పదం వేశారండి, జయం అనే మాట. జయం అనే మాటకి గణిత శాస్త్ర ప్రకారంగా ఒక పరిభాష ఉన్నది. గణిత శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ గణిత శాస్త్రంలో అంకెలకి అక్షరాలకి అనుబంధం ఉంటుంది. ఒక అంకె చెప్పడాన్ని ఒక అక్షరంలో పెడతారు, అలాగా అదో లింక్ అది. కనుక జయ అనే శబ్దాన్ని ఆ సంఖ్య ఇటువైపు అక్షరము, ఈ సంఖ్యాక్షరములకు సంబంధించిన గణిత శాస్త్రంతో కానీ లెక్క పెడితే జయం అనే మాట 18 అనే అంకెని సూచిస్తుందండి. అది ప్రత్యేకత. జయం అనే మాట 18 విభాగాలతో ఉన్న గ్రంథానికి జయమని పేరు. ఇది రెండో అర్థం చెప్తున్నా. మొదటిది ఏం చెప్పుకున్నాం? పురుషార్థాలు సాధించడానికి పనికొచ్చే తెలివితేటలు చెప్పే గ్రంథం జయం. రెండవది ఏమిటి? 18 సంఖ్యతో ఏ గ్రంథం చెప్పబడుతుందో దానికి జయమని పేరు. ఇది మనం పరిశీలిస్తే పురాణములు 18, భాగవతం కూడా అందులో అంతర్భాగమే కనుక పురాణములు 18 కనుక పురాణాలకి ఇదే ప్రార్థన శ్లోకం 18 సంఖ్యకి. రెండవ సంకేతం మహాభారతం 18 పర్వాలతో ఉన్నది కనుక దానికి జయమని పేరు వచ్చింది. ఇప్పుడు తెలిసిపోయింది కదా. 18 సంఖ్యతో ఉన్న పురాణములకు జయమని పేరు, 18 పర్వాలతో ఉన్న భారతానికి జయమని పేరు. కనుక 18 విభాగ సంఖ్య కలిగింది కనుక జయం. 18 కూడా చాలా చిత్రంగా చెప్తారు పెద్దవాళ్ళు. 1, 8 కదా, కలిపితే 9 పూర్ణ సంఖ్యని చెప్తోంది. అది కూడా పూర్ణత్వాన్ని తెలియజేస్తాం చూడండి. కనుక 18 సంఖ్య. ఆ మాటకు వస్తే మా భగవద్గీత కూడా 18. సరే, మొత్తానికి జయం అంటే 18 సంఖ్యని తెలియజేసే గ్రంథం. ఇంకా లోతుకు వెళితే మరొక అర్థం ఉన్నదండి. ఎందుకు ఈ అర్థాలంటే, ఈ అర్థాలని భారతంలో ఉన్నాయి, ఈ యాంగిల్లో చూడాలి మీరు అని చెప్పడం. మూడవ అర్థం అంటే జయ, తిరగవేస్తే యజ వస్తుందట. ఇది పెద్ద రహస్య విజ్ఞానం, ఇక్కడుంది పట్టు. ఎందుకంటే మామూలుగా నీతులు చెప్పడం, అదేవిధంగా ధర్మంగా ఉండండి అని చెప్పడం, చక్కగా మీరు బాగుండండి అని చెప్పడం ఈ పోయింది ఎవడైనా చెప్తాడు, చెప్పడానికి ఏముందండి. కనుక నీతులు చెప్పడం వల్ల ఒక పుస్తకం గొప్పది కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. కేవలం మోరల్స్ చెప్పడం వల్ల ఒక పుస్తకం గొప్పది అయిపోదు. ఇది నీతులకేం చాలా పుస్తకాలు ఉన్నాయి, నీతుల పుస్తకాలు ఎన్నున్నాయి, కానీ ప్రపంచంలో మాత్రం నీతి ఎంతవరకు ఉంది? అసలు భారతం పుట్టిన భారతదేశంలో అవినీతి అగ్రస్థానంలో ఉందిట. ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి మీరు? మరి నీతి శాస్త్రం భారతం అయితే ఇక్కడున్నంత అవినీతి ఎక్కడా లేదని ప్రపంచ దేశాలు రికార్డు. నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటే, మహాభారతం మన గ్రంథం కాదు, ముసలి వాళ్ళ గ్రంథం అనుకుని యువకులు పట్టుకోవట్లేదు. ముసలి వాళ్ళ మాకు నిద్రపోవడానికి అనువైన చోటు ఏదంటే భారత భాగవతాలు చెప్పే చోటును వాళ్ళు వస్తారు. మరి ఎవడికి కావాలి? కనుక గ్రంథాలకి జీవితానికి గ్యాప్ ఏర్పడిపోవడం వల్ల ప్రపంచానికి నీతిని చెప్పిన దేశంలో నేతి బీరకాయలాగా అయిపోయింది. అవునా లేదా? భారతం ప్రస్తుతం నీతి బీరకాయ అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఉన్నాం. కనుక మళ్ళీ దేశం తిరిగి బాగుపడాలి అంటే భారత చైతన్యం భారతదేశం అంతా వ్యాపించాలి. దానికి ఒక జ్యోతిని రగిల్చారు మా డాక్టర్ కృష్ణారావు గారు. చాలా సంతోషం. ఈ జ్యోతి ఒక జ్వాలవాలి, భారత జ్ఞానం మన జీవితాల్లోకి ఇంజెక్ట్ అయిపోవాలండి. అది ఇక్కడ. ఇది కేవలం అల్పారంభమే, కానీ భారతం జీవితకాల గ్రంథం, జీవితం అంతా అధ్యయనం చేయాలి. ఒక్కొక్కదాన్ని సూటిగా పట్టుకుంటే అసలు మహాభారతం ఎలా రీసెర్చ్ చేయాలంటే ఎడ్యుకేషన్లో ఉండాలండి ఇది. కానీ మాకు ఎడ్యుకేషన్లో పెడితే మహాకోపం. నేను విషయం నుంచి దూరం వెళ్ళట్లేదండి. భారతం విలువ మీకు తెలిస్తే చాలు, ఒక్కటి చేయగలిగితే చాలు. నేను ఈ మధ్యకాలంలో మీ తణుకుకు దగ్గరే ఉన్నటువంటి
రాజమండ్రిలో సుమారు 2-3 ఏళ్ల క్రితం ఒక విషయం జరిగింది. అదేమిటంటే మహాభారతంలో మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. దానికి అనేక మంది ప్రొఫెసర్స్ని భారతదేశం నలువైపుల నుంచి ఆహ్వానించారు. సెమినార్కి సంబంధించిన పత్రాలు కూడా అంతా పంచడం జరిగింది. చిత్రం, ఆ సెమినార్ క్యాన్సిల్ అయింది. ఎందువల్ల అంటే కొంతమంది అభ్యుదయవాదులైన విద్యార్థుల బృందముట్ట. అభ్యుదయవాదం కూడా నేతి బీరకాయలేండి, అది వేరే విషయం. వాళ్ళు ఇది ఒక మత గ్రంథం, ఈ మత గ్రంథానికి సంబంధించిన సెమినార్ కానీ నిర్వహిస్తే మేము రాళ్లతో కొడతాం అన్నట్ట. ఎవరిని? ప్రొఫెసర్స్ని. చూసారా ఎంత చక్కటి విద్యార్థుల బృందము. ప్రపంచం నుంచి వచ్చే ప్రొఫెసర్స్ని రాళ్లతో కొడతామన్నంత విద్యార్థుల్ని తయారు చేసిన విద్యా సంస్థలను అనాలి. వాళ్ళని కన్న తల్లిదండ్రుల పాపాన్ని ప్రశ్నించాలి. ఏం చేయాలి చెప్పండి ఇక్కడ? లేకపోతే ప్రొఫెసర్స్ని కొడతా ఉన్నారు చూడండి వాళ్ళు. మొత్తానికి ఏం జరిగింది? క్యాన్సిల్ అయింది. భయపడిపోయారు. అంటే సరైన రక్షణ ఇచ్చి భారతంలో ఉన్న విషయం చెప్పడానికి ఎదుట. పోనీ భారతం గురించి అది ఏ దేశంలో పుట్టిందో ఆ దేశమే చెప్పుకోకపోతే మరి ఎవరు చెప్పాలి? మీరు ప్రశ్నించండి ఇక్కడ. అదే సమయంలో జరిగినది. అదే సమయంలో కెనడాలో ఒక యూనివర్సిటీలో మహాభారతం మీద సెమినార్ జరిగిందండి. అక్కడెవడు రాళ్ళు వేయలే. ఎందుకంటే మనం భారతం గురించి భాగవతం గురించి వినడానికి ఎప్పుడు వెళ్తామో తెలుసా? మొట్టమొదట వాన చినుకు పడకూడదు, అన్నీ అనుకూలించాలి. ఇంకా వీలైతే వచ్చిన వాళ్ళకి చివరికి ప్రసాదం పెడతామని నేను అనౌన్స్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంటికెళ్ళి వండుకోనక్కర్లే, మొత్తం తినేసి ఎక్కడే కూర్చోవచ్చు కదా, ఇంటికెళ్ళి పడుకుని పోవచ్చు. ఇన్ని పెడితే కానీ మన దానికి వచ్చి వినరండి. కానీ అక్కడ ఏంటంటే ఎవడు రాళ్ళు కొట్టలే. చక్కగా జరిగింది సెమినార్ తెలుసా. 25 మంది ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. అందరూ 25 మంది ప్రొఫెసర్స్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కెనడాలో జరిగింది కనుక ఈ భాష వచ్చింది నాకు. 23 ప్రొఫెసర్స్ అమెరికా నుంచి, యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చారు. 2 మాత్రమే భారతదేశానికి చెందిన ప్రొఫెసర్స్. మహాభారతం గురించి వాళ్ళు అద్భుతమైన పేపర్స్ సబ్మిట్ చేసి పుస్తకం తీసుకొచ్చారు. ఇవి జరిగిన విషయం. మహాభారతం గురించి పాశ్చాత్యులు వేసిన అంశాలు తీస్తే అది ఒక వాల్యూమ్ అవుతుంది, అంత ఉన్నది. అటువంటి రీసెర్చ్లు ప్రపంచాల్లో చేస్తూ ఉంటే మనం మహాభారతాన్ని ఒక ఆయన పాపం సాగదీసి చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అలా తూగిపోతూ వినాల్సిన గ్రంథంగా భావిస్తున్న పరిస్థితిలో ఉన్నాం. అందుకు ముందు నేను అందరిని నిద్రలేపి కూర్చోబెట్టడం కోసం ఈ రోజును వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే మహాభారతం లోతుగా చూడాలి అంటే ఇందాక చెప్పినట్టు కేవలం నీతి శాస్త్రాలు చెప్తే సరిపోతుందండి. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. చూడండి, మనం పర్యావరణ పరిరక్షణ కోసం సెమినార్ పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. అందరూ వచ్చి పేపర్లు సబ్మిట్ చేస్తారు, మంచి భోజనం చేసి వెళ్ళిపోతారు. పర్యావరణం అలాగే ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు అలాగే ఉంటాయి, దేశం మాత్రం అల్లల్లాడిపోతూ ఉంటుంది. ఏం లాభం అండి? కనుకనే ఒక్క రహస్యం ఉంది దీని వెనకాల. మన బుద్ధుల్ని మన బుద్ధితో ఎంత సవరించుకోగలమో మనకు తెలియని సూక్ష్మశక్తి ఒకటి ప్రపంచంలో ఉంది. ఇది గ్రహించవలసిన రెండవ అంశం. ఆ సూక్ష్మశక్తిని మనం దేవతలని, అసురులని 2 పేర్లు చెప్తాం. దేవతలు అంటే మంచి చేసేవాళ్ళు, అసురులు అంటే చెడు చేసేవాళ్ళు. ఇవి సూక్ష్మంగా ఉంటాయి ఈ శక్తులు. అవి మన బుద్ధుల మీద ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో మంచి చేయాలనిపిస్తుంది, కానీ చెయ్యలేని ఏవో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? అందుకే నువ్వు ఫిజికల్గా ఏదైనా ఉపాయం ఉపయోగించి బాగుపడాలని ప్రయత్నించడం ప్రతివాడు చేస్తాడు, అంతే కదండి. జ్వరం అంటూ వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, అది మంచిదే. ఇది భౌతిక ఉపాయం. కానీ ఈ భౌతిక ఉపాయంతోని కానీ లేదా విజ్ఞాన శాస్త్ర ఉపాయం, ఇది కొంచెం ఎక్కువ తర్కం చేసి ఆలోచించి సైంటిఫిక్ సొల్యూషన్. అది మొదటిది ఫిజికల్ సొల్యూషన్, రెండోది సైంటిఫిక్ సొల్యూషన్. సైంటిఫిక్ సొల్యూషన్ కూడా ఫిజికల్ సొల్యూషన్లో పార్టే, మరికొంత డీప్గా ఆలోచించాడు, అంతే తేడా. కనుక ముందు ఎవడైనా భౌతికోపాయం చేస్తాడు, దానివల్ల కూడా కాదు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక ఆయన అంటాడు, ఒకప్పుడు నాస్తికుడిని కానీ జ్వరం వచ్చిన తర్వాత విష్ణు సహస్రం చదివానండి, తగ్గింది, అప్పటి నుంచి ఆస్తికుడిని అన్నాడు. అదేదో జ్వరం తగ్గింది, లేకపోతే జీవితాంతం నాస్తికుడు గుండిపోయేవాడు వాడు. అయితే వీడు జ్వరం తగ్గించుకోవడం కోసం విష్ణువేం తాపత్రయపడ్డా అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి ఒక విషయం మాత్రం ఉన్నది, మనకి ప్రత్యక్షేనానుమానేన యస్తు ఉపాయం నవిద్యతే చెప్పింది శాస్త్ర విషయం. ప్రత్యక్ష ప్రమాణాలతో మనం ఏ ఉపాయము సాధించలేకపోతే అప్పుడు ఒక అతీంద్రియ విజ్ఞానం కావాలి. అతీంద్రియ విజ్ఞానం అంటే ఇంద్రియాలకి ఎబోవ్ ఫిజికల్ లెవెల్ అంటే నీ ఫిజికల్ సైన్స్ ఫెయిల్ అయిన చోట సూపర్ సైన్స్ పనిచేయాలన్నమాట, అది అర్థం. కనుక ఎబోవ్ ఫిజికల్ లెవెల్ ఒక సైన్స్ ఉంది, ఆ సైన్స్ పేరు దివ్య విజ్ఞానము, అది యజ్ఞ విజ్ఞానము అని చెప్పబడుతుంది. యజ్ఞము అనేది అలా మనకి వేదాల్లో అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి. వ్యాసుడు చేసిన మహోపకారం ఏంటో రెండవది.
మామూలుగా మంచి మంచి విషయాలు చెప్పడం, ప్రపంచానికి పనికొచ్చేటటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు చెప్పడం ఒకటండి. రెండవది, వ్యాసుడు భారతం ద్వారా చేసిన గొప్ప మహోపకారం ఏంటంటే, మనకు అనేక కష్టాలు తొలగడం కోసం జీవితంలో ఎవరిని అడిగినా నీకు ఏమిటి కావాలయ్యా అంటే ఏం చెప్తాడండి? టైం లేదండి అంటాడు. అంటే చెప్పడానికి కావలసినవి ఉన్నాయి, విని ఓపిక మనకు ఉండాలే కానీ ఎన్నైనా చెప్తాడు. కానీ సృష్టిలో ఎవరికి ఏది కావాలనేది మేము మాత్రం ఒక్క మాటలో చెప్పేస్తాం. ఇంతకు తప్ప ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ప్రతివాడు రెండే కోరుకుంటాడు, ఇంకో మూడోది లేదని నేను అనుకుంటా. ఉంటే మీరు చెప్తే రేపటి నుంచి నేను చెప్తా. ఎక్కడైనా రెండే ఉన్నాయండి, ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. తెలిసిందా? ఇష్టప్రాప్తి అంటే ఇష్టమైన దొరకడం, అనిష్ట పరిహారం కష్టమైంది పోవాలి. అంతే కదండి. ఈ రెండూ తప్ప మరి ఏదైనా కోరుకుందా మనకి? ఇష్టమైన దొరకాలి, కష్టమైంది పోవాలి. అదే కదా పొద్దుట్ లేచిన దగ్గర నుంచి మనం పడుతున్న తాపత్రయాలన్నీ. బాధ, ఎన్ని తాపత్రయాలు పడైనా ఇష్టమైంది రావట్లేదు, కష్టమైంది పోవట్లేదు, అదో బాధ. కనుకనే దీనికోసం మనం భౌతికంగా ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేకపోతుంది. ఇంకేదైనా ఉపాయమా అంటే అప్పుడు యజ్ఞం అనేది వస్తుంది. యజ్ఞం అనే ప్రక్రియ ద్వారా అనేకములైన ఇష్టప్రాప్తులను పొందవచ్చు, అనిష్ట పరిహారం తొలగించుకోవచ్చు అని ఒక యజ్ఞ విజ్ఞానం వేదంలో చెప్పారు. అది చాలా విస్తారంగా ఉంది. కానీ కలియుగం ప్రవేశించిన తర్వాత ఆ విజ్ఞానం మనకు దొరకదు సరికదా. ఆ యజ్ఞాలు చేయడానికి కావలసిన దేశకాల పరిస్థితులు సహకరించవు, దానికి ఉండవలసిన నియమాలు అవన్నీ ఉండవు, నెమ్మదిగా పోతాయి. ఇది ఆలోచించి వ్యాసుడు చేసిన మహోపకారం ఏంటంటే, అందరూ మానవులు తరించిపోవాలని తాపత్రయపడ్డాడండి. ఆయన తాపత్రయం చాలా గట్టిదే, కానీ ఆ అర్హతలు మనకు ఉన్నాయా అనిపిస్తుంది. గురువులకి ఏముందండి, మనం బాగుపడాలని విజ్ఞానం అంతా నూరిపోస్తారు, కానీ అది గ్రహించలేకపోతున్నాడు. మన లోపం మనకు ఉంటుంది కదా. అందుకే భారతం గురించి చెప్తూ సూతుడు ఒక మాట అంటాడు, కృపయా మునినా కృతం అని ఒక మాట వేశాడు. అంటే వ్యాసుడు చాలా దయతో తయారు చేసేటండి భారతాన్ని. అంటే చాలా దయతో తయారు చేశారంటే అర్థం ఏంటి? ఈ యజ్ఞ విజ్ఞానం అనేది సామాన్య మానవులకు తెలియదు కనుక వీళ్ళందరూ తరించిపోవడం కోసాన్ని తప్పించిపోయి ఆ యజ్ఞ రహస్యాల్ని కథలుగా పెట్టేటండి. ఇక్కడ ఈ కథలు కానీ మీరు శ్రద్ధగా వింటేట ఆ యజ్ఞముల్లో వాడినటువంటి మంత్రములు, ద్రవ్యములు, దేవతలు, ఆ రహస్యాలన్నీ కథల్లో పాత్రల ద్వారాను, సంఘటనల ద్వారాను, అదేవిధంగా సంఖ్యల ద్వారాను తెలియజేస్తాట. అది మీకు జాగ్రత్తగా వింటూ ఉంటే ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుందండి. అది ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఆ యజ్ఞం ఏంటో మీకు వెతకక్కర్లే, దీనికి సంబంధించిన యజ్ఞం ఎక్కడుందో రీసెర్చ్ మీరు ఏం చేయక్కర్లేదు. ఆ కథని శ్రద్ధగా వింటే చాలట, భారతంలో వింటే దాని ఫలితం ఉంటుందండి. అది ఆశ్చర్యకరమైన అంశం. అవునా కాదా పరిశీలించండి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాక్షులు. వానలు పడట్లేదంటే విరాట పర్వం చెప్తారు, చెప్తే వానలు పడుతున్నాయి. ఎందువల్ల అంటే వర్షాలు కురిపించడానికి కావలసిన యజ్ఞ రహస్యాలుగా పర్వాల్లో ఉన్నాయి. ఇలా మీకు భారతంలోనే మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయన్నాం? భారతంలో 100 పర్వాలు ఉన్నాయి తెలుసా? శతపర్వ సంభృతంబు నన్నయ్య గారు రాస్తారు మొట్టమొదట. శతపర్వ సంభృతంబు 100 పర్వాలుట. అంటే అర్థం ఏంటంటే 18 పర్వాలు మొత్తం ఉన్నాయి, కానీ ఒక్కొక్క పర్వంలో మళ్ళీ భాగాలు ఉన్నాయండి. ఉపపర్వములు అంటారు వాటిని. ఆ ఉపపర్వాలతో కలుపుకుంటే 100 పర్వాలు, పైగా దాంట్లో అధ్యాయాలు, ఇవన్నీ చెప్తూ చివరికి ప్రతిదానికి ఇది కానీ వింటే ఇది ఫలితం అంటాడు వ్యాసుడు. ఎందుకు రాశాడండి ఆ మాట? అంటూ ఉంటారులేండి పురాణాల్లో. అంటే ఫలితం లేదని అనుకుంటున్నావా? చేసి చూడు, నీకు తెలుస్తుంది, ఇప్పటికి కనబడుతుంది. అందులో ఒక్క విషయం, పంచపాండవుల గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ కరువుపోతుంది, ఇందులో సందేహం లేదు. అనుభవం జీవితంలోనూ ఉంది, కానీ నేను చెప్తే విషయాంతరం అయిపోతుంది, నేను చెప్పట్లేదు. కానీ ఏ ఘట్టానికైనా భారతంలో విషయం ఉన్నది. అందుకే పంచపాండవులకు నమస్కారం చేసుకుందాం, మంచి వర్షాలు కురిపించండి, కానీ మా ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత అని నమస్కారం చేసుకుందాం. వింటారు తప్పకుండా. వీటన్నిట్లో అయితే నేను ఇప్పుడు చెప్పి ఆశ పుట్టించడం కాదు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పుచ్చుకుంటే బాగుపడతాం. డాక్టర్ గారు అంతే, ఈ మందు వేసుకొని బాగుంటారని చెప్తారు, మనం వేసుకుంటాం, బాగుంటాం అంతే. కానీ ఈ మందు వేసుకోవడం వల్ల బాగున్నాము అంటే ఆ మందులో ఏముంది అంటే డాక్టర్నే అడగాలి, లేదా మీరైనా రీసెర్చ్ చేయాలి. అంతే కదా? చేయండి, సంతోషం. చేసే శక్తి ఉందా? ఉన్నవాళ్ళు ఉన్నారు, లేక కాదు. ఈ మధ్యకాలంలో ఒక ప్రొఫెసర్ గారు తమిళనాడులో మొత్తం ఈ యజ అనే మాట ఆయన చూపించాడండి. జయ యజ అన్నాడు. ఇక్కడ అది యజ్ఞ రహస్యాలు. అవి ఎలా ఉన్నాయంటే భారతం మొదటి నుంచి చివరి వరకు కూడాను మొత్తం వేదంలో ఏ ఏ యజ్ఞం ఏ ఏ ఘట్టంలో ఉందో చూపించాడు ఆయన. ఆశ్చర్యపోతారు. చిట్ట చివరికి జరిగే యుద్ధం ఉందే, ఆ యుద్ధంలో అక్షోహిణులు వేస్తున్న బాణాలు,
వేస్తున్న ఆ బాణాల సంఖ్య, అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ చెప్తుంటే ఇంత డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ మాకెందుకంటే అనిపిస్తుంది. కానీ ఆ సంఖ్యగాని ఒక దగ్గర పెడితేట అదంతా కూడా యజ్ఞముల్లో వాడబడినటువంటి ద్రవ్య దేవత మంత్ర సంఖ్యలు, ఇవన్నీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అదొకటి ఉంది అని ఇప్పుడు తెలిసింది కదా చాలు. అంటే భారతాన్ని ఎలా కూర్చాడంటే ధర్మార్థ కామ మోక్షములు ఇచ్చిన గ్రంథముగా మాత్రమే కాకుండా అనేక యజ్ఞ రహస్యాలు దానిలో పెట్టేశాడు. ఆ పెట్టడం వల్ల కొన్ని కథలు మనకి ఏమిటి చాలా అసంగతంగా ఉన్నాయి. అసంగతంగా అంటే అర్థం అబ్సర్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే ఇంపాసిబుల్ అండి అని అంటూ ఉంటామే, అలాంటి కథలు ఉన్నాయి. అవునా లేదా? ఇంపాసిబుల్, జరగవండి ఎక్కడ అని అంటూ ఉంటాం. అలాంటివి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అది ఆశ్చర్యం. కొన్ని అసలు మనం సమన్వయించడానికి కుదరదు. లౌకికంగా కొన్ని కథలను అన్వయించడం. ఎందుకంటే మన నవళ్ళు చదవడం అలవాటైపోయి భారతం కూడా నవల్లా ఉండాలని కోరుకుంటాం. అది పెద్ద తప్పు. దాని శిల్పం వేరు, నవలా శిల్పం వేరు. వాడు ఋషి, వీడు భావుకుడు, ఒక రచయిత. ఋషికి రచయితకి తేడా లేదు. మన పుస్తకాల్లాగా అది ఉంటుంది అనుకోవడమే మొదటి తప్పు. ఆయన ఋషి, ఆయన మహానుభావుడు. మరి ఆయన ఏ దృష్టితో రాస్తాడు? ఋషి అంటేనే మంత్రద్రష్ట. తపస్సు చేత అతీంద్రియ జ్ఞానం పొందిన వాడిని ఋషి అంటారు. మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, తపస్సు చేత అతీంద్రియ జ్ఞానం పొందిన వాడిని ఋషి అంటారు. వాడి జ్ఞానమే అతీంద్రియం. మనం ఎవరు వ్యాఖ్యానించగలం? కానీ వ్యాసదేవుడు ఇక్కడ ఆ యజ్ఞ రహస్యములన్నీ పెట్టాడు. అందుకే యజ్ఞ రహస్యాలన్నీ పెట్టడం చేతనే యజ్ఞ విజ్ఞానాన్ని ఇచ్చిన వేదం ఎంత గొప్పదో భారతం అంత గొప్పది అనడానికి కారణం. అందుకు దీనికి పంచమ వేదం అని అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. అందుకే మీరు చూడండి, మనకు ప్రస్తుతం మనం బతుకుని నడుపుతున్న పుస్తకాలన్నీ భారతంలోనే దొరుకుతాయి. అంతే కదా? ఒక్కటి హిందూ ధర్మము లేదా భారతీయ ధర్మము అంటే ప్రపంచంలో ఎవరికైనా గుర్తొచ్చేది భగవద్గీత. అంతే కదా బేసిక్గా. అవునా లేదా? భగవద్గీత పట్టుకునే ఈ రోజుల్లో అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు. కృష్ణుడు ఏం చెప్పాడో కూడా మర్చిపోయేటంతా. అవునా లేదా? మరి మహాభారతం అంత గొప్పది. ఈ మధ్యకాలంలో స్టీఫెన్ నాప్ అనే వ్యక్తి 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని పుస్తకాలు రాశాడు, వాల్యూమ్స్. 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే విజయం సాధించిన వాళ్ళ యొక్క 7 అలవాట్లు. ఇప్పుడు ఇంగ్లీష్కి తెలుగు అనువాదం చేయక్కర్లేదు, తెలుగుకి ఇంగ్లీష్ అనువాదం చెప్పాలి. ఏది? తెలుగు నేలలో. సరే, మొత్తం 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని పుస్తకం రాశాడండి ఆయన. తీసి చూస్తే అవన్నీ కూడా భారతంలో కొటేషన్స్, రామాయణంలో కొటేషన్స్. చివరికి 7th హ్యాబిట్ దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆయన మొత్తం భగవద్గీత చెప్పాడు. మహానుభావుడు. ఆయన పేరు స్టీఫెన్ నాప్. అక్కడ వాడు. ఇలాంటి పేర్లు మనకు మంత్రాల్లా వినబడుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఇష్టం పుడుతుంది అవి చదవాలని. సరే, మహానుభావుడు ఈ పుస్తకం రచించినప్పుడు భగవద్గీతని కోటంకిచ్చాడు. ఈ భగవద్గీత ఎందులోది? అది మహాభారతంలోది. చూడండి, మీకు ఆశ్చర్యపోతారు మీరు. భగవద్గీత మహాభారతంలోది. అంతేకాదు, విదుర నీతి అని ఒక పుస్తకం ఉన్నదండి. నిజానికి పొలిటీషియను వాడు ముందు నామినేషన్ వేసేటప్పుడు ఈ పుస్తకం వాడికి ఇచ్చి బాగా చదువుకో అని చెప్పాలి వాడికి. దానికంటే ముందు ఓటేసే వాళ్ళందరూ చదువుకోవాలి. విదుర నీతి. విదురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి అసలు రాజనీతి అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి. ఓన్లీ పొలిటికల్ మేనేజ్మెంటే కాదండి, అది మొత్తం అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్. ఇది చాలా ముఖ్యం. మేనేజ్మెంట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, మేనేజ్మెంట్ ఆఫ్ ఎ జాబ్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ, ఇవన్నీ అందరికి తెలుసు. కానీ మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇది చాలా. ఎందుకంటే అరుదైన వరం జీవితం. జీవితం కంటే గొప్పది లేదు. అవునా లేదా? అరుదైన వరం లాంటి జీవితాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే మనం సార్థకమైపోతాం. ఎందుకంటే ఒకరోజు ఒక ఊరికి పని చేసుకోవడానికి మీరు వెళ్ళారు. అప్పుడు ఆ పని సాధించడానికి ఆ రోజును మీరు ఎంత సద్వినియోగం చేసుకుని తిరిగి ట్రైన్ని ఎలా అందుకుంటారని తాపత్రయపడతారా లేదా? ఒక్క రోజులో మీరు వచ్చిన పని పూర్తి చేసేసుకొని సక్సెస్ఫుల్ అయి వెళ్ళాలనుకుంటారా లేదా? అలాగే జీవితం అనేటువంటిది మనకు లభించింది. ఉన్న ఈ ఒక్క ఆయువుని మనం సార్థకం చేసుకొని సక్సెస్ చేసేసుకొని వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించట్లేదు చెప్పండి. అలా సక్సెస్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది మనకు సహకరిస్తున్నది. కానీ మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేది విదుర నీతి అని అత్యద్భుతమైనది. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అంటే నేను ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో చెప్పాను, కానీ అవి చెప్పాలంటే మరి కొన్ని రోజులు కావాలి. కేవలం ఈరోజు మొదటి రోజు కదండి అలాగే ఉంటుంది. రెండో రోజు నుంచి వెళ్ళొచ్చురండి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా మిస్ అయిపోయారు ఇవాళ. ఎందుకంటే అసలు సత్తు ఇక్కడ ఉన్నది. అంటే రేపటి నుండి ఉండదని కాదు, రేపు వాళ్ళు వస్తారో మేము వెళ్ళిపోతామని చెప్పదు ఇక్కడ. అంటే భారతం అంటే ఏమిటి? స్వరూపము, స్వభావము, ప్రయోజనము. స్వరూప, స్వభావ, ప్రయోజనము. స్వరూపం అంటే పిక్చర్, స్వభావం అంటే దాని హార్ట్, ప్రయోజనం అంటే దాని పర్పస్. ఈ మూడు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ భారతం అనేదాన్ని 18 అధ్యాయాలతో పురుషార్థములు సాధించడానికి తయారు చేసిన దాంట్లో యజ్ఞ రహస్యములు ఉన్నాయి. ఇది మొదటి నేను చెప్పిన పాయింట్. రెండో పాయింట్లో మనం ప్రవేశించేటప్పటికల్లా ఇక్కడ కనబడుతున్నది ఎన్నో గ్రంథాలు భారతంలో ఉన్నాయండి. ఒకటి భగవద్గీత, ఇంకోటి విదుర నీతి, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు. ఈ రోజుల్లో క్విజ్ అని అంటాం.
అంటే ఇంత వాల్యూమ్స్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో జ్ఞానాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. ఇంత ఇన్ని టెక్నిక్స్ ఒక్క పుస్తకంలో పెట్టినవాడు వ్యాసుడండి. కనుకనే ఆయనంత గొప్ప స్టోరీ టెల్లర్ మరొకడు ఉండడు. ఒక్క దాంట్లో ఎన్ని పెట్టాడు మహానుభావుడు. ఒకవైపు తీసుకొస్తాడు చిన్న చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇలాంటివి ఎన్ని కనబడతాయో లెక్కలేనన్ని. నక్ష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇదొకటి. ఇంకోవైపు నుండి మనం చూస్తూ ఉంటే ఈ గీతలు బోల్డ్ కనబడతాయి. భగవద్గీత ఒక్కటే కాదు, హంసగీత ఇత్యాదులు, బ్రహ్మగీత, ఇవన్నీ కూడా. అంటే వేదాంత శాస్త్రం ఎక్కడ చెప్తారో దానికి గీత అని పేరు. ఇది గుర్తుపెట్టుకోండి. వేదాంతం ఎక్కడ చెప్పబడుతుందో దానికి గీత అని పేరు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక్కటే మనకు తెలుసు, కానీ దానిలో ఇంకా అనుగీతని, అవధూత గీతని, ఇంకా అంకిమంకి గీతని బోల్డ్ ఉన్నాయండి. లెక్కలేని గీతలు ఉన్నాయి ఇక్కడ, చెప్పలేనని అసంఖ్యాకంగా గీతలు ఉన్నాయి ఇందులో. అవి ఒక పెద్ద పెద్ద పుస్తకాలు ఒక్కొక్కటి తీసుకుని. అంతేకాదు విదురునితో పాటు సనత్కుమార సంహిత అని ఒక అద్భుతమైన వేదాంత శాస్త్ర గ్రంథం ఉన్నది. భగవద్గీత ఎంత హై స్టేజ్కి చెందినదో మళ్ళీ అంత స్టేజ్కి చెందింది. ఈ సనత్సుజాతి సంహితకు కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు భాష్యం రచించారు భగవద్గీతతో పాటు. ఈ సనత్కుమార సంహిత సాక్షాత్తు సనత్కుమారుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి వేదాంతం. పాపం విదురుడు నీతి చెప్పాడు, మన సనత్కుమారుడు వేదాంతం చెప్పాడు. రెండూ వాడి చెవికి ఎక్కలేదు, బాధలేదు. తెలుసా? అదే ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ అంటే. వాడికిట ఎప్పుడు బాధపడతాడో భయపడతాడో వెంటనే విదురుని పిలుస్తాడట. నాకేమో 4 మంచి మాటలు చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో వాడికి శాంతి కావాలి. అందుకు శాంతి కోసం వింటాడట. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, ఈ నీతి వెళ్ళిపోతుంది. మన పురాణాలు వింటున్న వాళ్ళలాగే ఉంటుంది ఆయన పరిస్థితి కూడా. ఆయన చెప్పిన 2 పుస్తకాలు పట్టుకొని మనం బాగుపడిపోవచ్చు, కానీ ఆయన బాగుపడలే. అది చిత్రం విదురుడి దగ్గర. అంటే విదురుడు అంత గొప్పవాడు చెప్తున్నా ధృతరాష్ట్రుడికి ఎక్కలేదుట. వాడు పుట్టుగుడ్డి, వాడి పేరే చెప్తున్నది. అంటే ఎన్ని చెప్పు వాడికి ఒక్కటే, కానీ రిలీఫ్ కోసం వింటుంటాడు. కొంతమంది నాకేమర్థమైన అర్థం పోయినా విన్నంతసేపు చాలా బాగుంది అంటాడు, మరి కొంచెం నిద్ర పడుతుంది. అది కళ్ళు ఎలాగో గుడ్డివి కనుక నిద్రపోతున్నాడో మెలకోకున్నాడో తెలియదు, బాధలేదు. మొత్తానికి ఏదో చెప్పాడు, మనకు పనికి వచ్చింది విషయం. మొత్తానికి విదురనీతి, సనత్కుమార సంహిత చూడండి ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి అందులో, ఇవి కనబడతాయి. మరొక చిత్రం అండి, మహాభారతంలో ఒక 2 పర్వాలు ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు రోజుకి 2 గంటలు మరో విషయం చెప్పకుండా అదే చెప్పుకుని ఏకాగ్రంగా వినే దమ్ము మీకుంటూ ఓపిగ్గా చెప్పుకునే తీరిక నాకుంటే సంవత్సర కాలం చెప్పుకోగలిగిన ఒక 2 పర్వాలు ఉన్నాయండి. శాంతి పర్వం, అనుశాసన పర్వం. ఈ 2 పర్వాలు ఉన్నాయే, అది మహాభారతానికి సారమేమిట్రా అంటే కాస్త మహాభారతం ఓపికగా చదివితే ఈ 2 చాలు అనిపిస్తుంది. ఈ 2 పర్వాలు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి చెప్పిన జీవిత సర్వస్వం, ధర్మశాస్త్ర సర్వస్వం మొత్తం కూడా అద్భుత విషయాలు అవి. ఎన్ని చెప్పేది, అందులో మళ్ళీ బోల్డ్ పర్వాలు ఉన్నాయి. తెలిసింది కదా, ఎన్ని పుస్తకాలు ఇవన్నీ భారతంలో ఉన్నాయండి. ఇంకొకటి, ఈ రోజుల్లో అందరూ చదివి తరించిపోతున్న మహాగ్రంథం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇది కూడా మహాభారతంలోనిదాయే, అనుశాసన పర్వంలోనిదే. అంతేకాదు దానికంటే పూర్వమే అనుశాసన పర్వంలో శివ సహస్రనామ స్తోత్రం ఉంది, అది దాంట్లోదే. ఎన్నున్నాయి మొత్తానికి మహాభారతం. ఎన్నో గ్రంథాలని దాచుకున్న ఉద్గ్రంథం. మీకు తెలుసా, మహాభారతంలో చిన్న చిన్న కథలు, అవి చెప్పబోతున్నాం మనం ఎలాగూ. ఆ కథలు తీసుకుని కావ్యాలు రాసి పేర్లు పొందిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఆయనలో ఒక్క కథ తీసుకుని పేరు పొందిపోయారు. చిత్రం. మనం ఏం కొత్త పుస్తకాలు ఏం రాయక్కర్లేదండి. ఎవడైనా మీకు కొత్త కథ, కొత్త సిద్ధాంతం చెప్పాడంటే కొంప ముంచడం ప్రారంభించాలని అర్థం. గుర్తుపెట్టుకోండి. కొత్త వద్దు, మాకు ఉన్నవి సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. అంటే కొత్త వద్దు, మాకు కావాలి సనాతనం. సనాతనం అంటే శాశ్వతం, ఎటర్నల్, నో మోడర్న్, ఓన్లీ ఎటర్నల్ మనకు కావాలి. అది కావాల్సింది, ఎటర్నల్ సనాతన ధర్మం అంటే అది ఆల్ టైం. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకు ఆ విషయములు ఉన్నాయే అవే తీసుకుని మహాకావ్యాలు రాశారండి మహానుభావులు. ఒక ఆయన ఇందులో చెప్పిన నలచరిత్రను తీసేసుకుని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆయనకి మహాకవిగా ప్రపంచంలో గుర్తింపు. శ్రీహర్షుడు ఆయన నైషధం అనే అద్భుతమైనటువంటి కావ్యం రచించాడు. మహాభారతంలోది అది చిన్న కథ. దాన్ని తీసుకుని శ్రీనాథ మహాకవి శృంగార నైషధం ఆయన రాశాడు. ఆయన మాత్రం నైషధం అనే రాశాడులేండి. తీసుకుని వీళ్ళిద్దరూ పాపులరే, దానికి కారణం మహాభారతం. మరొకటి ఉన్నది మహాభారతంలోనే, శకుంతలోపాఖ్యానం. చాలా గొప్ప కథ అది. ఈ శకుంతలోపాఖ్యాన్ని తీసుకుని అద్భుతమైన నాటకం రాసి ప్రపంచ ప్రఖ్యాతి పొందిపోయాడు ఎవరు? కాళిదాసు మహాకవి. అభిజ్ఞాన శాకుంతలం. పుస్తకం ఏంటో తెలియకపోయినా రాసినవాడి పేరు తెలిస్తే చాలు మనకి. కాళిదాసు మహాకవి. ఆ మహాత్ముడు అద్భుతంగా రాసిపెట్టాడు సంస్కృత నాటకం. అవునా లేదా? అంటే ఎన్నో పుస్తకాలు పుట్టడానికి పనికొచ్చిన పుస్తకం మహాభారతం అనమాట. దానిలోనే బోల్డ్ దాగి ఉన్నాయి. అంతేకాదు ఈ రోజుల్లో మనకి కామిక్స్ ఇవన్నీ వస్తుంటాయి తెలుసు కదా, జంతువుల మీద పెట్టి. దానికి చాలా
ఫేమస్ వాళ్ళు మనకు కనబడి డిస్నీ ఇలాంటి వాళ్ళందరూ మనకి ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఇత్యాదులు చాలా ఫేమస్. రకరకాల కామిక్స్ మనకి ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాం. అంటే ఒక అందమైన కథని చెప్పవలసిన నీతిని జంతువుల మీద పెట్టి చూడడం. అలాంటి టెక్నిక్ మొట్టమొదటి ఈ భూమి మీద ఉపయోగించిన వాడు వ్యాసుడండి. ఆశ్చర్యం. మీరు మొట్టమొదటి నుంచి పరిశీలిస్తే మహాభారతంలో ఆఖరి భీష్ముడు కూడా ఇట్టాను కదని చెప్తాడు. ఒక ఒంటె కదా, ఒక పిల్లి కదా, అవన్నీ నిజంగా జరిగాయా అని కాదు. నేను పిల్లి ఏమనుకుంది వీడికి తెలుస్తుందా, కానీ మనకు నీతి చెప్పడం కోసం అలా కూడా చెప్పచ్చు. అందుకు అలాంటి చిన్న చిన్న జంతువుల మీద పెట్టి ఆ కామిక్స్ టైప్లో అందించిన మహానుభావుడు కూడా వ్యాసుడే. కనుక సృష్టిలో కథ చెప్పే స్టోరీ టెల్లింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉందో ప్రపంచంలో అన్ని భాషల్లో అన్ని రకాల ప్రక్రియలకి మూలం మహాభారతంలో కనబడుతుంది ఇక్కడ. అంటే ఇవి చదివి వాళ్ళు రాశారని నేను అన్ను, కానీ వీళ్ళెవరూ చెయ్యకముందు ఏనాడో యుగాల క్రితం భారతం చేసింది అని, ఇలాంటి భారతం పుట్టిన భారతదేశంలో పుట్టామని గర్వించాలని మరొక్కసారి చెప్తాను. ఇక్కడ ఎన్ని అద్భుతమైన కథలు చెప్పాడండి. ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏమీ లేదు భారతంలో. ఇలా చెప్తూ ఉంటే చాలా చాలా. అందుకే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్కొచ్చిత్ అనే మాటకు మనం గట్టిగా కట్టుబడి ఉందాం. అలాంటి మహాభారతంలో చిన్న కథలు, మంచి కథలు చాలా ఉన్నాయి. కొన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయండి చిన్న చిన్న కథలు. కొన్ని విస్తారంగా కొన్ని కథలు చెప్తాడు. అయితే మహాభారతంలో ప్రధాన కథ ఒకటి ఉంటుంది. ప్రధాన కథని ఆఖ్యానము అంటారు, మిగిలిన కథని ఉపాఖ్యానము అని అంటారు. అది కానీ ఆఖ్యానం ప్రధాన కథ. అది ఎవరిది? భరతవంశీకులైనటువంటి కురుపాండవుల యొక్క చరిత్ర. వాళ్ళ యొక్క పూర్వం నుంచి ఆ యుధిష్ఠిరుడు చిట్ట చివరికి మహాప్రస్థానానికి వెళ్ళడం వరకు జరిగినవన్నీ చెప్తూ ఉంటాడు. ఇది ప్రధానమైన ఆఖ్యానం. కానీ కురుపాండవుల కథ చెప్పడం ఉద్దేశం కదా అండి. అది ప్రధానంగా తీసుకున్నాడు. దాంట్లో అన్ని ఎన్ని మాటలు కథలోంచి కథ వెళ్తూ ఉంటుంది. కనుక భారతం ఎవడికి అంటే బుర్రున్నవాడికి, అంతే. బుర్రున్నవాడికి భాగవతం, భారతం ఇవి వాళ్ళ కోసం. బుర్రున్నవాడు గ్రంథాలే తప్ప బుర్ర పని చేయడం మానేసిన తర్వాత తీయాల్సిన పుస్తకాలు కాదు ఇక్కడ. కానీ తలకాయ పని చేస్తున్న వాళ్ళే దీన్ని పట్టుకోవాలి. అది తెలుసుకుంటే ఎన్ని రకాలు అసలు అందులోంచి వెళ్ళగలరు. అయితే మీరు అనొచ్చు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమండి అని. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ మానవులందరూ గుర్తుపెట్టుకోగలరని నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే 100 ఛానల్స్లో 1000 సీరియల్స్ చూస్తూ అన్ని గుర్తుపెట్టుకుని కలకాలం వెళుతున్నారంటే గుర్తుపెట్టుకోగలరు, కానీ గుర్తుపెట్టుకోవాలి అనుకోవాలి అంతే. ఇక్కడ మీరు చిన్నప్పటి చూసింది మీకు మనవలు పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటుంది. అలాంటివి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మరి ఏం చేస్తాం? కానీ గుర్తుపెట్టుకునే శక్తి ఉంది, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలాంటి అల్లిక చేశాడు మహానుభావుడు మహాభారతాన్ని. కథలోంచి కథ మూలాలు వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. చాలా ఇన్ని చేస్తున్న ప్రధాన సూత్రం మర్చిపోడు. కొందరు ఏదో మొదలెడతారు, ఎక్కడికో పోతారు, ఏం చెప్పాడు వాడికి తెలియదు, ఈ లోపల అయిపోతుంది సబ్జెక్ట్. అలా కాదు, ఇన్నిట్లో ప్రధాన సూత్రం మర్చిపోడు, లక్ష్యం మర్చిపోడు. కనుకనే ఇది ఎన్ని రకాల గ్రంథం అయ్యా అంటే ఇది ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, మోక్షశాస్త్రం 4. ఎందుకంటే పురుషార్థాలు 4 సైంటిఫిక్గా సాధించని చెప్పింది మన భారతదేశం. అందుకే 4 మీదే సైన్స్ ఉంది. మనకు తెలుసా? ధర్మం మీద సైన్స్ ఉంది అన్న ఉదాహరణకి సైంటిఫిక్ ఫార్ములాస్ ఉన్నాయి. అందుకే ధర్మశాస్త్రాలు సైంటిఫిక్ ఫార్ములాస్ ఇస్తాయి మనకి. అర్థశాస్త్రం ఉంది. ఎవరంటే అర్థశాస్త్రానికి ఆది? చాలా సంతోషం. యాడమ్ స్మిత్ అంటారు అని భయపడ్డాను నేను. కౌటిల్యుడు, చాణక్యుడు ఒక్కరైనా చెప్పారు, చాలా సంతోషం. అర్థశాస్త్రానికి పితామహుడు ఆయన, కానీ మన ఇంగ్లీష్ వాడు యాడమ్ స్మిత్ అంటాడు, మనం అది పట్టుకుంటాం. హిస్టరీ వెతికితే మొట్టమొదటి వాడు ఈయన కౌటిల్యుడు. అర్థశాస్త్రం అంటే కేవలం ఎకనామిక్స్ అనే కాకుండా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చెప్పాడు మహానుభావుడు, రాజనీతి శాస్త్రం. ఎందుకంటే అర్థశాస్త్రం 2 కలిసి ఉంటాయి కదా. కానీ ఎకనామిక్ సిస్టమ్ మొత్తం ఒక సొసైటీ, కంట్రీ, హ్యూమన్ బీయింగ్ మొత్తం అన్నిటికి కూడా పెట్టాడు మహానుభావుడు అర్థశాస్త్రం. నిజానికి అర్థశాస్త్రాలు, చాణక్య సూత్రాలు కొంచెం పరిశోధన చేస్తే మీ పల్లె మీరు క్లీన్గా ఉంచుకోవచ్చు, మీ ఇల్లు మీరు క్లీన్గా ఉంచుకోవచ్చు. అంతేకాదు సివిక్ సెన్స్, తర్వాత మన సివిలియన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అర్థశాస్త్రం అనేవి ఉంటాయి. అలాగే కామశాస్త్రం అనగానే మన వాత్సాయనుడు, దాన్ని ఆధారం చేసుకుని చిన్న పిచ్చి పిచ్చి సినిమాలు గుర్తుంటాయి మనకి. కానీ అసలు కామశాస్త్రం వాత్సాయనుడు రచించి చూస్తే మహర్షి రచించాడు. కామాన్ని జయించిన మహానుభావుడు కామశాస్త్రం రచించాడు. అది ఆలోచించవలసిన అంశం. వాత్సాయనుడే కాకుండా ఇంకా చాలామంది కామశాస్త్ర ప్రవీణులు ఉన్నారు. అంటే ధర్మబద్ధమై మోక్షం వైపు తీసుకువెళ్ళే కామ విజ్ఞానాన్ని అందించింది కామశాస్త్రం. అంత చాలు. 4వది మోక్షశాస్త్రం. మోక్షశాస్త్రం అంటే కంప్లీట్ అధ్యాత్మ విద్య. మోక్షశాస్త్రానికి మరొక పేరు అధ్యాత్మ విద్య. ఇది అల్టిమేట్ విద్య అండి. ఏది పొందితే మన యొక్క పరమాత్మ స్వరూపాన్ని నేను అని రమణ మహర్షి చెప్పినటువంటి ఆ నేనుకు మూలమైన ఆత్మ ఏమిటనేది తెలుసుకుంటామో దాని పేరు అధ్యాత్మ విద్య అని. అన్ని విద్యల్లో గొప్ప విద్య.
అందుకే కృష్ణ పరమాత్మ గీతలో విభూతి యోగంలో చెప్తాడు, అధ్యాత్మ విద్యానాం, విద్యలన్నింటిలో కల్లా అధ్యాత్మ విద్య ఉత్కృష్టమైనది అని చెప్పాడు ఇక్కడ. కనుక ఉత్కృష్టం అది అల్టిమేట్ అండి. అది మోక్ష విద్య, అధ్యాత్మ విద్య. కనుక దానికి మోక్షానికి సంబంధించిన సూత్రాలు మనకు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు మొదలైనవన్నీ. కనుక 4 పురుషార్థాలకి 4 శాస్త్రాలు మనకి ఉన్నాయి. ఆ 4 శాస్త్రాల సారం మహాభారతంలో ఉందిట ఇక్కడ. కనుక ధర్మార్థ కామ మోక్షములు సంబంధించిన సమస్త విజ్ఞానం చెప్తున్న గ్రంథం ఇది. అందుకే ధర్మశాస్త్రమిదం ప్రోక్తం అర్ధశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అన్నారు ఇక్కడ. ఆ వ్యాసుడు ఈ విధంగా తయారు చేశాడు సుమా. అందుకే ఇంకో మాట చెప్తాడు, 4 వేదాలు చదివినప్పటికీ కూడా మహాభారతం చదవకపోతే అసంపూర్ణమే అని చెప్పారు ఇక్కడ. మహాభారతం బాగా చదివితే వేదాలు చదవకపోయినా పరిపూర్ణమే అన్నారు. ఈ మాట వ్యాసుడు అంటున్నాడండి. మళ్ళీ వేద పండితుల మీద ఆగ్రహంగా చూడక్కర్లే. వేద విజ్ఞానం చాలా గొప్పది, వేద విజ్ఞానం ఉండాలి. కానీ మహాభారతం గొప్పదని చెప్పడం కోసం ఈ మాట. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షానమిదం విద్యాన్నైవ సస్యాద్విచక్షణ. 4 వేదాలు ఉపనిషత్తులతో సహా జ్యోతిషాస్త్రము మొదలైనన్నీ కూడా చదివినప్పటికీ మహాభారతం చదవకపోతే వాడికి విచక్షణ ఉండదు అని చెప్పారు ఇక్కడ. అందుకు ఇది సంపూర్ణమైన జ్ఞానం వస్తున్నది. ఈ మాటను తీసుకునే మహానుభావుడు నన్నయ్య గారు చెప్తున్నారు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనిది. ఈ పద్యం కూడా మీకు ఇదివరకు వచ్చిన వాళ్ళు చెప్పుంటారు, చాలా ప్రసిద్ధి. చెప్పకపోతే భారతం చెప్పలేరు ఎవరు కూడా. కనుక ధర్మతత్వం తెలిసిన వాళ్ళట భారతం చూస్తే ఈ ధర్మశాస్త్రం అంటారటండి. వేదాంతం తెలిసిన వాళ్ళు ఇది అధ్యాత్మ శాస్త్రం అంటారట. నీతి విచక్షణులు నీతి శాస్త్రం పని. నీతి విచక్షణులు, నీతి అంటే నడవవలసిన పద్ధతి ఇది అనమాట. నీతి అంటే నడవవలసిన పద్ధతి. నేత అంటే నడిపేవాడు. అందుకే నీతి ఉంటే నేత అవుతాడు. ఇప్పుడు నేత అవ్వాలంటే ఉండకూడదే నీతి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ నీతి కలిగి నీతిలో నడిపేవాడు నేత అంటారు. కానీ ఏ శబ్దానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. నీతి నేత. అంతేకాదు కవివృషభులు మహాకావ్యమనిరి. కావ్య లక్షణాలన్నీ కవిత్వము, పొయిట్రీ సైడ్, లిటరేచర్ పరంగా చూస్తే ఇది అద్భుతమైన కావ్యం. అంతేకాదు ఐతిహాసకులు ఇతిహాసం అనిరి. దీన్ని ఇతిహాసం అని అంటారు. మహాభారతానికి ఇతిహాసం అని పేరు. ఇతిహాసం అంటే ఇతిహాసం ఇది అర్థం. అంటే ఇలా జరిగింది కదా ఇది అర్థం అండి. ఇతిహాసం అనే మాటకి ఇలా జరిగింది కదా అని అర్థం. అంటే భారతం ఇలా జరిగింది కదా, జరిగింది. ఇతిహాసం అనే పేరే ఇది జరిగిన కథ అని మనకు చెప్తున్నది ఇతిహాసం. అందుకని ఇతిహాసం జరిగిందా అనే మాటే వెర్రి. అంతే కదా, అంతే కదా. ఆ పిల్లాడి తల్లి గొడ్రాలన్నారండి, నిజమేనా అని అడిగెట్టాడు. పిల్లాడి తల్లి గొడ్రాలు ఎలా అవుతుందండి? అలా ఉంటుంది. ఇతిహాసం అంటేనే జరిగింది. మహాభారతం ఇతిహాసం. కానీ జరిగింది కథ ఇతిహాసం అనే మాట అక్కడ చెప్పబడుతుంది. అందుకే ఇన్ని పేర్లు దీనికి ఉన్నాయి. ఇటువైపు వేదాంత శాస్త్రం, ఇటువైపు నీతి శాస్త్రం, ఇటువైపు ధర్మశాస్త్రం, ఇటు మహాకావ్యం, అన్ని లక్షణములు ఉన్నాయి. సర్వ విద్యలకు ఆటపట్టు. అంతేకాదు భారతంలోనే వ్యాసుడు ఒక మాట చెప్తాడండి, ఆశ్చర్యం కలుగుతుంది అది వింటే. ఇది అన్నిటికీ పనికొస్తుంది. చిన్న చిన్న మాటలు భారతంలో ఒక్కొక్క శ్లోకం విసురుతాడు. ఒక్క శ్లోకం చాలు బతుకులో మనల్ని ఆలోచింపజేసి మనల్ని బాగు చేసేయడానికి ఒక్క శ్లోకం చాలు. ఒక్కొక్కసారి ఒక్క శ్లోకంతో రాత్రంతా నిద్రపట్టని సందర్భాలు ఉన్నాయి. ఏమి చెప్పాడు ఆ మహానుభావుడు, ఏమిటి ఆలోచన, ఎక్కడికో గుండెలకు తాకుతుంది ఒక్కొక్క శ్లోకం. అలాగా చిత్రం అది. పంచదార చిలక తెచ్చుకొస్తే మీరు ఎక్కడ కొరికినా తీపిగానే ఉంటుంది. మహాభారతం ముట్టుకుంటే ధర్మాల రుచి తగులుతూనే ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ ధర్మం, ఎక్కడ పడితే అక్కడ. ఊరికనే కథ చెప్పాడు, చెప్తూ ఒక మంచి మాట చెప్తాడు. అది వేదంలో ఏ మూలందో మనకు తెలియదు, అక్కడ తెచ్చి పెట్టేస్తాడు. ఆయన ఓ మాట అంటాడండి, సృష్టిలో గొప్ప విషయం చెప్తాడు. తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. క్వశ్చన్ చూడండి, కేవలం యక్ష ప్రశ్నల దగ్గర కాదు, మొదట్లోనే చెప్తాడు తెలుసుకోవలసింది ఆత్మజ్ఞానం. అంటే అది తెలియనంత వరకు ఎంత తెలిసినా వేస్టే అని చెప్పడం అనమాట. తెలుసుకోవలసింది ఆత్మజ్ఞానము. ప్రియమైనది ఏది అంటే జీవితము అన్నాడు. ఎంత గొప్ప మాట. మనిషి తెలుసుకోవలసింది ఆత్మజ్ఞానము, మనిషికి ప్రియమైనది జీవితం. దీనికి ఇంకొక ఆన్సర్ మీరు చెప్పగలరా? సృష్టిలో అందరికి ఇష్టమైనది ఏదండి? జీవితం. ఇంకోటి చెప్పండి, లేదు. జీవితం కంటే ఇష్టమైన వస్తువు మరొకటి లేదు. అందుకే సృష్టిలో ప్రియమైనది జీవితం. అలాగే సర్వశాస్త్ర సారమైన గ్రంథం ఏది అంటే మహాభారతం. 3 ఇరుగా చెప్పాడనమాట. తెలుసుకోవలసింది ఆత్మజ్ఞానం, ప్రియమైనది జీవితం, గొప్ప గ్రంథం మహాభారతం అంటూ ఇంకో మాట అంటాడు. ఆహారం వల్ల దేహం ఎలా నిలబడుతుందో భారతం వల్ల కథలు అలా నిలబడతాయి అన్నాడు. ఏమిటో విషయం నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఆహారం వల్ల దేహం నిలబడుతుంది, ఆహారం లేకపోతే దేహం నిలబడదు. భారతం వల్ల కథలు నిలబడతాయట. అంటే అసలు కథలన్నిటికీ భారతం ఎలా ఉన్నదని ఆహారంలా ఉన్నది అని చెప్తున్నాడు. అందుకే అన్ని కథలు భారతంలోంచి అది పోషణ పొంది లభిస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ. అది మీరు ఇప్పుడు సృష్టిలో ఏ కథ చూపించండి దాని మూలం భారతంలో కనబడుతుంది. అంత శక్తి ఉన్నది భారతానికి.
అని మహాభారత ప్రశంసే అంత గొప్పగా చూపిస్తాడు. అసలు మహాభారతం గురించి దేవలోకంలో జరిగిన చర్చ కూడా కనబడుతుంది. పైగా భారతంలో ప్రత్యేకమైన అంశం అంటే ఒక్కొక్కప్పుడు లౌకికంగా జరిగిన హిస్టరీ అని అనిపిస్తూ ఉంటుంది ప్రతివాడికి. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశంలో తిరగండి ఎక్కడికైనా, ఇక్కడ పాండవుల గుహ అంటారు. అంతేకాదు అక్కడ వర్ణించిన దేశములు వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. అక్కడ వర్ణించిన హస్తినాపురం కానీ, కురుక్షేత్రం కానీ, మధుర కానీ, అలాగే అంగవంగ కళింగ సౌర ఇత్యాది పేర్లన్నీ ఉన్నాయి కదా మనకి. మహారాష్ట్ర, మగధ, మాళవ, ఈ భూములన్నీ ఇప్పటికీ కనబడుతున్నాయి. మహాభారతంలో వర్ణించినవన్నీ ఇప్పుడు నామాంతరాలు పొంది ఉండవచ్చు, కొన్ని అవే నామాలతో మనకి వ్యవహరింపబడుతున్నాయి. అంతేకాదు భారతదేశంలో ఏ చోటుకు వచ్చిన ఇక్కడ పాండవుల గుహ ఇక్కడ జరిగింది, అక్కడ జరిగిందని చెప్తూనే ఉన్నారు. కనుక రామాయణ భారతాల ఆనవాళ్ళు మనకి ఇప్పటికీ కనబడుతున్నాయి కనుక చారిత్రకంగా దీన్ని మనం అంగీకరించవలసిందే. అయితే ఇంకొక భావం కలుగుతోందండి చాలామందికి. ఏంటంటే ఆ మధ్యకాలంలో తొందరపడిపోయి విద్యాశాఖ వరకు పుస్తకం రిలీజ్ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే రాముడు కృష్ణుడు కల్పిత పాత్రలు అని రాశారు. ఎక్కడ తెలుసా? భారతదేశంలో. ఇదే మాట మన మతం గురించి అనగలరు కానీ ఇంకో మతం గురించి ఏమనరు. అంటే వాళ్ళ తలలు ఉండవని వాళ్ళకి తెలుసు. మన మతం గురించి మాత్రం ఏమైనా అనగలరు, మన పేర్లు పెట్టుకున్న వాళ్ళు. ఏమని రాశారు? రాముడు కృష్ణుడు కల్పిత పాత్రలు కానీ లేరు భూమి మీద అని రాశారు. రాయడానికి వాడేవాడు ఏం రీసెర్చ్ చేశాడని. సరే, మన వాళ్ళు అది పట్టుకుని ఇంక బయటకు వస్తారు. కానీ చిత్రం వాళ్ళది రిలీజ్ చేసిన వారం రోజులకి మొత్తం అన్ని పత్రికల్లో ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ పెద్దవాళ్ళు గుర్తుండొచ్చు. ఒక ప్రముఖ దినపత్రిక అయితే ఎడిటోరియల్ రాసిందని తెలుసా జరిగిన సంఘటన ఏమిటంటే, అప్పుడే నాసా నుంచి రిపోర్ట్ వచ్చింది. నాసా అంటే వాళ్ళు సైంటిఫిక్గా శాటిలైట్స్తో వాటితో పరిశోధన చేసి చూపిస్తారు. వాళ్ళు పంపిన రిపోర్ట్ ఏమిటంటే, భారతదేశంలో 5000 ఏళ్ల క్రితం ద్వారకా అనే ప్రాంతంలో కృష్ణుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి అన్ని రకముల ఆధారములు వాళ్ళ యొక్క ఉపగ్రహ చిత్రాల ద్వారా లభించాయని వాళ్ళు రాశారు. ఎవరు? పాశ్చాత్యులు. అది అప్పుడు మన వాళ్ళు రాశారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ. అందుకే ఇటువంటి చరిత్రలు కలిగినటువంటి గొప్ప గ్రంథం మహాభారతం. ఇది గ్రహించవలసింది. అయితే ఈ మహాభారతంలో ఉన్నటువంటి అనేక రకమైన గ్రంథాల గురించి మనం మాట్లాడితే ప్రపంచం మొత్తం మీద వాల్యూమ్లో కానీ లోపల ఉన్నటువంటి విషయంలో కానీ గొప్ప గ్రంథాలు ఏవి అనేది ముందు ఫిజికల్గా ఆలోచిద్దాం. ఆలోచిస్తే పెద్ద పుస్తకం ఏంటంటే ఇలియట్ యొక్క ఒడిస్సీ గ్రంథం అండి. అది ఇప్పుడున్న వాటిలో పెద్దది. దానికంటే 8 రెట్లు పెద్దది మహాభారతం. ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ. కనుక మొత్తం ప్రపంచంలోనే మహాభారతానికి ఉన్న స్థానం దీన్ని బట్టి తెలిసింది కదా. అంతేకాదు 1819లో ఫ్రాన్స్ బాప్ అనేటువంటి ఒక ఆయన మహాభారతంలోని నలచరిత్రను తీసుకున్నాడు. ఆయన తీసుకుని అద్భుతంగా ఆయన అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్లో రచించాడు గ్రంథం. అలాగే 1861లో మహాభారతంలో అనేక అంశములు తీసుకుని అనేక మంది జర్మను, స్వీడను, రష్యను, హంగేరియన్, ఇటాలియన్ ఇలాంటి అన్నిట్లో కూడా రచించారు. ఇందాక నేను చెప్పానే, చాయిస్ అంటూ ఇస్తేనే మహాభారతాన్ని ఎంచుకుంటానన్న అతని పేరు డాక్టర్ వింటర్ నిడ్జ్ అనేటువంటి ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మన మహాభారతం గొప్పతనం ఇది అని ముందు వస్తువు మీద విలువ పెరిగితే విషయాన్ని గ్రహించడానికి సంసిద్ధమవుతామని ఇంత చెప్పుకున్నాం. కనుక జయం అయినటువంటి మహాభారత గ్రంథం ఎన్ని రకాల అంశములతో ఉన్నది. కనుక ఆఖ్యానములు, ఉపాఖ్యానములు దీనిలో ఉంటాయి. ప్రధానమైన కథ నడుస్తూ ఉంటుంది, అందులో ఉపాఖ్యానాలు చెప్తూ ఉంటారు. ఇది ఒక టెక్నిక్ అండి. ఉపాఖ్యానాలు తెలుసుకుంటూనే మళ్ళీ వాటిని విడివిడిగా మనం పరిశీలిస్తే ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఉదాహరణ నలచరిత్ర, అది మనం ఎలాగో చాలా విస్తారంగా చెప్పుకోబోతున్నాం. దానికి నలచరిత్ర కానీ శ్రద్ధగా వింటేట ఎలాంటి గ్రహదోషాలైనా పోతాయట. అసలు నలచరిత్ర వలన దీనికి కొన్ని గౌరవం అంతా ఇంత కదా. అందుకే నలచరిత్రలో ఉన్న ఆ పాత్రల యొక్క చిత్రీకరణ, దాని మహిమ గురించి పాశ్చాత్యులు రాశారు. అప్పుడు మొత్తం నలచరిత్ర కానీ సరిగ్గా వింటే అందులో ఉపాసనా మర్మములు, యజ్ఞ సంకేతములు, ధర్మాలు, పర్సనాలిటీ, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అంటే ఒకే విషయంలో ఎన్ని చెప్తాడో చూడండి ఇక్కడ. అంటే కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఎలాగ పరిష్కారాలు చేయాలి, ఇది డే టు డే లైఫ్లో అందరికి అవసరం. అంతే కదా, అది ఉంటుంది ఒకవైపు. దీనికి తోడు వెంటనే ఒక ఉపాసనా రహస్యాన్ని చెప్తాడు, ఒక దేవరహస్యాన్ని చెప్తాడు, ఒక యజ్ఞ సంకేతాన్ని చెప్తాడు. ఇంకోవైపు మరొక వైపుకి వచ్చేటప్పటికల్లా ఏకంగా ఫిలాసఫీలోకి తీసుకుపోతాడు. 3 ఉంటాయట. కనుకనే వేదంలో ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఎలా చెప్తారో భారతంలో ప్రతి ఘట్టానికి 3 రకాల అర్థాలు చెప్పాలని చెప్పారు. 3 రకాల అర్థం ఉంటుంది కనుక వేదానికి త్రయి అని పేరండి. వేదంలో ప్రతి మంత్రానికి 4 వేదాల్లో ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు చెప్పచ్చుట. అది ఇప్పటి మన వాళ్ళకి అర్థమయ్యే భాషలో అది వివరిస్తాను చూడండి. ఒకటి లౌకికార్థం, రెండవది ధార్మికార్థం, మూడవది తాత్వికార్థం. లౌకికము అంటే మనం మామూలుగా సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటిది లౌకికార్థం అని అంటారు. అంటే అక్కడ ఒక నీతి, ఆ సమయంలో సత్యం పలకడం వల్ల వాడిలా కాపాడబడ్డాడు, అసత్యం పలకడం వల్ల వాడిలా దెబ్బతినేశాడు, అలాగే కష్టం వచ్చినప్పుడు దమయంతి ఎలా ఎదుర్కొన్నది,
మనం కూడా అలా ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా లౌకికము. 99.9% మందికి అదే కావాలి. కొంచెం మీరు దాంట్లో దిగి పైకి వస్తే ధార్మికార్థం అని వస్తుంది. ధర్మము లౌకికమే కాదు, అలౌకికం కూడా. ధర్మం ఒక మాట, ఒక హామీ ఇస్తుంది. నువ్వు లౌకికంగా సుఖపడకపోయినా ధర్మం వల్ల లౌకికంగా అప్పుడు కష్టపడుతున్నట్టు కనబడతావు, కానీ ధర్మం వల్ల ఎప్పటికైనా సుఖపడతావు, లేదా ఈ జీవితం అయ్యేకైనా సుఖపడతావు అని హామీ ఇస్తుంది ధర్మం మనకి. కానీ ఆ ధర్మపరంగా అర్థం చెప్తుంది, అది ధార్మికార్థం. మూడవది తాత్వికార్థం. తాత్వికార్థం అంటే వేదాంతం చెప్పినటువంటి ఆత్మజ్ఞానం, అది తాత్వికార్థం. ఈ 3 రకాలైన అర్థాలు వేదాల్లో ఉంటాయి కనుకనే వేదానికి అంత గౌరవము. అందుకే లౌకిక ధర్మానికి అదే కావాలి, ధర్మశాస్త్రానికి అదే కావాలి, మోక్షానికి అదే కావాలి. అంతేగాని దీనికో పుస్తకం దానికో పుస్తకం ముక్కలు లేవండి. కొంతమంది లోకంలో చూడండి అంటూ ఉంటారు, ధర్మం వేరండి జీవితం వేరండి అని. అందుకే అది వచ్చింది పెద్ద ప్రమాదం. ఇతర సంస్కృతుల్లో అయితే మతం వేరు, భౌతిక విజ్ఞానం వేరు, కానీ భారతీయులది వేరు కాదు. ఎందుకంటే జీవితాన్ని అంతటి సంపూర్ణంగా కలిపి చూపించారు, అందుకని విడివిడిగా చూపించలేదు. ఒక ఆయన పాప నాకు కడుపు నొప్పి అని వెళ్ళేట డాక్టర్ దగ్గరికి. వెంటనే ఆయన చూసి, అయ్యయ్యో టెస్టులన్నీ చేసి ఇది నా డిపార్ట్మెంట్ కాదయ్యా, గుండెకి సంబంధించింది పో అన్నట్ట. ఆయన దగ్గరికి వెళితే ఆయన గుండె చూసి ఇది నాది కాదు, లివర్ దగ్గరికి వెళ్ళి అన్నట్ట. ఇతనేమో కడుపు కాదు గుండె ఆయన దగ్గరికి వెళ్ళానట్ట. ఇంకోటి గుండె కాదు లివర్ ఆయన దగ్గరికి వెళ్ళానట్ట. ఇలా తిరుగుతుంటే వాడు నాది కడుపు కాదంటాడు ఒకడు, నాది గుండె కాదంటాడు ఒకడు, నాది లివర్ కాదంటాడు ఒకడు. చివరికి వీడు అన్నట్టు 3 నావేనండి, ఇది కాపాడుకోవాలి, ఏం చేయాలన్నాడు. వాళ్ళు స్పెషలైజేషన్ దానిలో కానీ 3 వీడివేగా. కానీ బతుకంతా కలిపి చూడండి, ముక్కలుగా చూడొద్దు. కనుక నా డిపార్ట్మెంట్ కాదని వాడు వదిలేశాడు, కానీ అన్నీ మన డిపార్ట్మెంటే వచ్చింది బాధ. కనుకనే ధార్మికత వేరు, లౌకికం వేరు, వేదాంత విజ్ఞానం వేరు అని ముక్కలు చేయడం వల్లే అది వినడానికి వేరు ఇది వినడానికి వేరు అని శరీరాన్ని ముక్కలు చేసినట్టు అయిపోతున్నాం. అంతా కలిపి ఒకటే గుర్తుపెట్టుకోండి. మనిషికి పనికొచ్చే జ్ఞానాలే 3. అందుకని వేదాంతం వినడానికి ఎవరో పైలోకం నుంచి దిగిరారు, ఈ మానవులే. ధర్మం వినడానికి ఈ మానవులే. కనుక అందరికీ పనికొచ్చే జ్ఞానం అండి 3 చెప్తూ ఉంటుంది భారతం. కనుక ఏ కథను చూసినా 3 యాంగిల్స్ నుంచి మనం చూసుకుంటూ వెళుతూ ఉండాలి. ఇలా మహాభారతం యొక్క స్వరూపము స్వభావం అని ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. కనుక అనేక ప్రధాన ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు లెక్కలేని ఉన్నాయి. ఉపాఖ్యానాలు మళ్ళీ అనేక రకాలుగా ఉంటాయి. చూడండి, ఉపాఖ్యానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, కొన్ని వేదం నుంచి కథలు తీసుకున్నాడండి. కొన్ని కథలు ఇందులో వచ్చేవి వేదాల్లో ఉన్న కథలు. అవేంటో మనకు తెలియకపోవచ్చు, వేదాలు రీసెర్చ్ చేస్తే తెలుస్తాయి. వేదాల్లో కొన్ని కథలు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాడు. అది ఎలాగంటే వేదాల్లో కొంచెం మార్మికంగా అంతరార్థ గంభీర భావాలతో దాగి ఉంటాయి, సింబాలిజం అంటారు. వాటిని చక్కటి మనకు అర్థమయ్యేటట్టు లౌకిక స్థాయిలో చెప్పారు కథలు కొన్ని. కానీ వేదాల్లో కథలు కొన్ని తీసుకున్నారు. కొన్ని కథలు చరిత్రలు తీసుకున్నాడు. అప్పటి వరకు జరిగిన చరిత్రల్లో ఏవైనా కథలు ఉంటే అవి తీసుకున్నాడు. నల చరిత్ర లాంటివి చారిత్రక కథలు. అలాగే గరుత్మంతుడి చరిత్ర వస్తుంది ఇందులో. గరుత్మంతుడి చరిత్ర, మరొక చోటకు వచ్చేటప్పుడు క్షీరసాగర మథనం, ఇలాంటి చరిత్ర, వృత్రాసుర సంహారం, ఇవన్నీ భారతంలో వచ్చే కథలు. ఇవన్నీ కూడాను వైదిక కథలు, అంటే వేదాల నుంచి తీసుకున్న కథలు. అలాగే నల చరిత్ర, శకుంతల ఇత్యాదులన్నీ కూడా చరిత్రలోంచి, హిస్టరీలోంచి తీసుకున్నటువంటి, అంటే అప్పటికి జరిగిన చరిత్రలోంచి కథలు. ఇక మూడవది కొన్ని సంకేతవాద కథలు. సంకేతవాదం అంటే సింబాలిజం. దీన్ని ఎలిగరీ అని ఇంగ్లీష్లో ప్రక్రియ ఉంది. అంటే ఒక భావాన్ని ఒక పెర్సానిఫై చేసి ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు. అది ప్రతీకవాద కథలు అంటారు. ఆ కథలు కొన్ని కనబడతాయి. ఇలా వివిధ విధాలుగా కథలను విభజన చేయొచ్చు. ప్రధానంగా 3. అందులో సంకేతవాద కథలు కల్పితం కావచ్చు. కొన్ని అప్పటికప్పుడు ఉదాహరణ చెప్పడం కోసం చెప్పే కథలు, ఉదాహరణ ప్రాయపు కథలు. ఉదాహరణకి ఇందాక ఒక పిల్లాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కథ చెప్పానే, అది ఎక్కడ జరిగిందా లేదా అని కాదు, విషయం అర్థం కావడం కోసం మనం చెప్తాం. అలా ఉదాహరణ ప్రాయంగా చెప్పిన అవి కథలు, ఇవి కల్పితములు కావచ్చు. కానీ వేదముల కథలు కల్పితములు కావు, చరిత్ర కథలు కల్పితాలు కావు. కనుక భారతంలో కల్పిత కథలు ఉన్నాయి, జరిగిన కథలు ఉన్నాయి. 2 కలిపి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే విషయం చెప్పడం కోసం ఏదో ఒకటి అతను ఆధారం తీసుకుంటాడు. ఒక ఒంటె ఒకటి నెమ్మదిగా ఒక నక్కలున్న గుడారం దగ్గరికి వెళ్ళి, నా తలదాచుకోవడానికి చోటిస్తారా అని అడిగిందిటండి. ఇక్కడ సరేనని వారి చోటిస్తే నెమ్మదిగా ముందు తల పెట్టి క్రమక్రమంగా ఒళ్ళు పెట్టి వాటినే పక్కకు తోసిందిటది. ఈ కథ చెప్తారు. అలాగా కొందరు దుర్మార్గులకి కాసింత అవకాశంతో మొత్తం లాక్కుపోతున్నాయినా వాళ్ళ విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. అయితే ఒంటె ఏ సెంచురీలో అలా తలదూర్చిందని వెతకచ్చు. ఒంటె చారిత్రక కథ కాదు అక్కడ, అది మనకు అర్థం కావడం కోసం ఒంటె కథ చెప్పారు.
ఇలాంటి అలాగే పిల్లి కథ ఎలక్ కథ ఇవి కనబడతాయి. ఇవి కల్పిత కథలే, కానీ విషయం అర్థం అవ్వడం కోసం చెప్తూ ఉంటారు. కనుక ఎన్ని రకాలుగా ధర్మం చెప్పడం కోసం అవసరమైతే వేదంలోంచి లాక్కున్నాడు, ఇంకో చరిత్ర నుంచి తీసుకున్నాడు, ఇంకో చోట కల్పించాడు. ఇన్ని రకాలుగా వ్యాసుడు దీన్ని మనకి సమకూర్చిచ్చాడు. అంతేకాదు కొన్ని చోట్ల వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు 2 మాటల్లో వాళ్ళకి అర్థమైపోతుందండి, కానీ మనకు అర్థం ఆ 2 మాటలు కావాలంటే మరి 20 మాటలు చెప్పుకోవాలి. అలా పెంచిచాడు కొన్ని చోట్ల. అలా వచ్చినప్పుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అంతసేపు చెప్తాడండి అంటే ఒక మాటని శ్లోకంలో పద్యంలో చేసినప్పుడు పెరుగుతుంది. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పేటప్పుడు మరింత పెరుగుతుంది. కనుక ఆయన చెప్పింది ఏదో మనకు అర్థమయ్యేటట్టు ఇంత చెప్పాడు వ్యాసుడు. అలాగా కొన్ని చోట్ల పెంపు చేస్తాడు, అలా రకరకాలుగా విషయాల్ని అందిస్తాడు. ఇన్ని రకాల ప్రక్రియలు ఆయన మహాభారతం ఆధారంగా మనకు చూపించాడు. కానీ మహాభారతంలో మంచి కథలు అన్నప్పుడు మనం ఇన్ని కోణాల్లో వెళుతున్నాం. మనం అనుకున్న సమయానికి ముగించడానికి ఈరోజు ఒక్క ఉపాఖ్యానం చెప్తున్నాం. ఈ ఉపాఖ్యానం మహిమ చాలా విషయం. నేను దీంట్లో కూడా ధర్మము చెప్తా, అదేవిధంగా యజ్ఞ సంకేతాలు చెప్తా. 2 చెప్పి మనం ముగించుకుందాం. ఈ కథ వినడం మన యొక్క మహాభాగ్యంగా భావన చేస్తూ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జై ముదీరయత్. ఈ కథ శ్రద్ధగా విందాం. ఇందులో ఉన్న యజ్ఞ సంకేతం చెప్తే ఇలాంటి కథ ఇవాళ విన్నామని మీరు అప్పుడు ఆనందిస్తారు. అప్పుడు ఆనందించకుండా ముందు వినేటప్పుడే ఆనందించండి. ఎందుకంటే చిట్ట చివరికి చెప్తే ఇంత మంచిదని చెప్తే మరింత శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అనొచ్చు. అందుకు ముందే చెప్తున్నా ఈ కథలో ఉన్న ప్రత్యేకత. కథ చాలా విస్తారంగా ఉంటుంది, కానీ నేను కొన్ని కథలు క్లుప్తీకరించి చెప్తాను, కొన్ని విస్తరించి చెప్తాను. ఎందుకంటే మొత్తం ఏవేవి చెప్పాలో స్కీమ్ ఉంది. కొన్ని విస్తరించాలి, కొన్ని క్లుప్తీకరించాలి. ఇప్పుడు క్లుప్తీకరించాం కనుక ఇది అంత చెప్పుకోకూడదని కాదు, సమయం లేదని. ఈ క్లుప్తీకరణ కథ ఎందుకంటే ప్రథమంగా ఇది చెప్పుకుంటే ఒక శుభమని చెప్తూ ఉన్నాం. ఇది మనకి గరుత్మంతుడి ఉపాఖ్యానం. దీన్ని సౌపర్ణోపాఖ్యానం అని అంటారు. ఈ సౌపర్ణోపాఖ్యానం గరుత్మంతుడి కథ చాలామందికి తెలిసినదే. వినతాదేవి యొక్క కొడుకు గరుత్మంతుడు. అలాగే కద్రువ అని ఒక ఆమె ఉన్నది, ఆమె పుత్రుడు సర్పములు. ఇది కథ. అయితే కద్రువ వినత వీరు ఉభయులు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. వాళ్ళిద్దరికీ సవతి పోరు కొంచెం స్పర్ధ ఉన్నది. ఈ స్పర్ధలో ఒకప్పుడు ఏం జరిగిందంటే ఈ కద్రువ వినత పోటీ పడ్డారట. ఉచ్చైస్రవం అనే గుర్రం ఉన్నది, అది తెల్లగా ఉంటుంది. క్షీరసాగర మథం నుంచి పుట్టింది, తెల్లగా ఉంటుంది. కద్రువ అన్నదిట, ఉచ్చైస్రవం గుర్రం ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసావంటే తెల్లగా ఉంటుంది అందుట. వినత నల్లగా ఉంటుంది అని. పందెం వేద్దామా, నేను నల్లగా ఉంటుందని నువ్వు చూపిస్తాను, ఎక్కడైనా నలుపు నేను చూపిస్తే నువ్వేం చేస్తావు, నీకు నేను దాసిగా ఉండిపోతాను అందుట వినత. ఎక్కడ ఒక దగ్గరైనా నలుపు చూపించా, నేను చూశాను మొత్తం తెలిపాను. వెంటనే తన దగ్గర ఉన్న సర్పాలని, నల్లని సర్పం, కర్కోటకం మొదలైన వాటి కొంచెం బతిమాలి ఒక మాయ చేసిందిట. ఆ సర్పాలు చుట్టుకుని ఆ గుర్రము యొక్క ఆ తోకను చుట్టేసి నల్లని కుచ్చులు కదా తోకలా భ్రమింపజేసేటవి. కానీ నేనే గెలిచానని మోసం చేసింది వినతని. మోసం చేసి వినతని దాసిగా చేసేసుకుంది కద్రువ మోసం ద్వారా. ఆ తర్వాత జరిగిన ఘట్టం ఏంటంటే ఇంకా ఆమెకు పుట్టిన పుత్రులు కూడా తల్లిదండ్రులు దాసులు అంటే సంతానం అందరూ దాస్యం అయిపోయారు. అప్పుడు గరుత్మంతుడు కూడా దాస్యం చేసేట తల్లిని అనుసరించి. అయితే తల్లికి వచ్చిన ఈ దాస్యం వంచన వల్ల వచ్చిందని తెలిసింది. కానీ ఆ దాస్యం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని తల్లిని అడిగట. నన్ను ఎందుకు అడుగుతో వాళ్ళని అడుగన్నారు. వెంటనే ఆ సర్పాలని వెళ్ళి ఆ తల్లిని కద్రువుని అడిగాడు, మా అమ్మ దాస్యం పోవాలంటే నేనేం చేయాలని అడిగాడు. అమృతం తెచ్చి పెడితే ఈ దాస్యాన్ని నుంచి విడిపించేస్తాం అన్నట్ట. అప్పుడు క్షీరసాగర మథనమైన తర్వాత వచ్చిన అమృతము దేవతలు ఒక విధమైనటువంటి దివ్య సర్పశక్తులతోనూ దర్భల మీద పెట్టి దాచిపెట్టించేట వాళ్ళు. అలాంటి అమృతాన్ని తీసుకురావాలి, దేవతలు రక్షిస్తున్న అమృతాన్ని తీసుకురావాలంటే చిన్న విషయం కాదు అది. దానికి బయలుదేరాడు గరుత్మంతుడు, ఎలాగైనా తీసుకువస్తానని. సామాన్యమా? పైగా మహానుభావుడు ఆ పుట్టుకే చిత్రమండి. గరుత్మంతుడిని తలంచుకుంటే చాలు వచ్చే రక్షణ ఏంటో తర్వాత చెప్తాను మీకు. గరుత్మంతుడికి దివ్యశక్తి. ఆ మహానుభావుడు బయలుదేరాడు. ఆ సృష్టి వేరు, చాలా ఆశ్చర్యకరమైన సృష్టి. ఆ గరుత్మంతుడు ఆ బయలుదేరినప్పుడు ఆయన ఆకలి తీరడం కోసం ఏదైనా ఎవరిని హింసించకుండా ఉండే ఆహారం కావాలని అడిగితే సముద్ర గర్భంలో నిషాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వు స్వీకరించితే లోకరక్షణ కూడా జరుగుతుంది అని కశ్యప ప్రజాపతి చెప్పేట. దాని ప్రకారంగా వెళ్ళి వాళ్ళని ఆయన ఆరగిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో గజకచ్చపములు అనేటువంటి ఒక భయంకరమైన శక్తులున్నాయి, వాటిని కూడా నువ్వు నశింపజేయాలయ్యా, వాటిని ఆహారంగా స్వీకరించు అని చెప్తే గజ కచ్చప అంటే ఏనుగు తాబేలు, అది ఎక్కడో ప్రత్యేకమైన సముద్ర లోపల ఉన్నాయట. ఆ నీటిని తీసుకున్నాడు. ఈయన తీసుకుని తిందామని కాలుతో పట్టుకున్నాడు, కానీ ఎక్కడైనా పెట్టుకు తిందామంటే చోటు దొరకలేదు దానికి. చుట్టూ చూస్తుంటే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నా ఆ చెట్టు బాబు నా మీద ఎక్కకయ్యా అని చెప్తుంది గరుత్మంతుడితో. ఎందుకంటే ఈయన వాలేడా మొక్కలైపోతుంది, అది అంత పరాక్రమశాలి.
అయితే ఒక అద్భుతమైన వటవృక్షం ఒకటి ఉందిట, అది పిలిచిందిట, నా యొక్క ఈ శాఖలున్నాయే కొన్ని యోజనాల దూరం విస్తరించే, చాలా బలమైనవి, నేను తట్టుకోగలను, నా మీద కూర్చుని ఆరగించు అన్నట. వెంటనే ఈయన కూర్చున్నాడు, కొమ్మ విరిగిందిటండి. కొమ్మ విరగ్గానే ఆయన కొమ్మను చూశాడు. ఆ కొమ్మకు వేలాడుతూ అనేక మంది మహర్షులు ఉన్నట్ట. చాలా చిత్రమైన కథ చూడండి, ఆశ్చర్యకరంగా. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు బొట్టన వేలంత ఉన్నట్ట, మహా తేజస్ సంపన్నులు, సామాన్యులు గారు ఒక్కొక్కడు కూడా బొట్టన వేలంతున్న మహర్షులు. వాళ్ళని చూశాడు. ఇప్పుడు కానీ కొమ్మ కింద పడితే వీళ్ళకి ప్రమాదం. అంటే మీరు వెంటనే గజం ఏంటి, కచ్చం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవద్దు. ఎందుకంటే ఇది భూమికి సంబంధించిన కథ కాదు, కొన్ని అలౌకిక కథలు ఉంటూ ఉంటాయి. ఎర్త్లీ ప్లేన్లో జరిగిన కథలు కొన్ని ఉంటాయి, ఈ ప్లేన్ని దాటిపోయిన కథలు ఉంటాయి. ఇది డివైన్ ప్లేన్, దేవతలకి విషయం సంబంధించిన కథ. కానీ ఆ కథని ఇక్కడ లెవెల్లో ఆలోచించకూడదు, తప్పు పనిది అది. కనుక అక్కడ జరిగిన కథలు ఇవి, కనుక ఆ భూమికి చెందిన కథలు. కానీ ఇందులోంచి నీతులు మాత్రం మనకు వస్తుంది చెప్పడం. ఇది కాకుండా యజ్ఞ సంకేతములు ఉన్నాయి, అది రెండవ కారణం, అందుకు చెప్పుకోవడం. సరే, మొత్తానికి పట్టుకున్నాడండి. పట్టుకున్నప్పుడు వాలకిల్య మహర్షుల్ని కానీ వదిలిపెడితే వాళ్ళకి ప్రమాదం ఏర్పడకూడదు. కనుక ఆ మహాత్ముని కాపాడడం కోసం ఆయన చేసింది ఏంటంటే ముక్కుతో ఆ కొమ్మ పట్టుకుని ఎగురుతూ ఉన్నట్టండి. అంటే ప్రమాదం ఏర్పడకూడదు, వాళ్ళని కాపాడాలని ఏకైక లక్ష్యం చూడండి. తన యొక్క కాళ్ళ రెండింటితోని కూడా ఈ గజాన్ని కచ్చిపాన్ని పట్టుకున్నట్ట, వాటిని వదలకూడదు. మళ్ళీ ముక్కుతో కొమ్మ పట్టుకున్నట్టు. ఇది ఎక్కడ పెట్టాలి, వీళ్ళని సరైన చోటలో ఉంచి దేనికి ప్రమాదం కలగకుండా నేను వీటిని ఎక్కడ పెట్టాలి. చూడండి, మనం చేసే పని వల్ల ప్రపంచానికి ప్రమాదం కలగకూడదు. కొందరు తమ స్వార్థం కోసం ప్రకృతిని నశింపజేస్తారే, వాళ్ళకి పెద్ద పాఠం ఇక్కడ. కనుక ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. అలా వెళుతూ హిమవత్పర్వత ప్రాంతాల్లో ఒక ప్రాంతానికి ఎగిరెట్ట, అవంతే దివ్య భూమికలు. అక్కడ కశ్యప ప్రజాపతి చెప్పేట, ఇదిగో ఇక్కడ దివ్యమైన శిఖరం ఉన్నది, ఇక్కడ నెమ్మదిగా వాళ్ళని ఉంచి ప్రార్థన చేయి వాళ్ళని అన్నట్టు. వాళ్ళకంటే ముందు కశ్యప ప్రజాపతి ప్రార్థన చేసేట, అయ్యా గరుత్మంతుని మీద అలిగి శపించవద్దు, మీరు మహాత్ములు. మహాత్ముల మనస్సును ఎవరు బాధ పెడతారో వాళ్ళు అనేక అరిష్టాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక మీరు మా అబ్బాయిని క్షమించి అక్కడ నెలకొని ఉండండి ఆ పర్వతాలపై అంటే వాలకిల్య మహర్షులు సరేనని సమ్మతిస్తే అప్పుడు ఆ కొమ్మను అక్కడ ఉంచేట, మహర్షులందరూ అక్కడ ఉండి గరుత్మంతుని దీవించేట. ఎందుకంటే గరుత్మంతుడి జననానికి వాలకిల్యులు మూల కారణం, అదో రహస్యం. ఇదేమిటి అంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడికి మహాయజ్ఞం చేస్తూ దానికి కావలసిన యజ్ఞద్రవ్యాలు తెమ్మని ఇంద్రాదేవతలందరినీ పంపెట్ట. వాలకిల్యులు కూడా అలాగే ఏర్పడిన వాళ్ళు, సామాన్యులు కాదు. వాలకిల్య మహర్షులు ఎప్పుడూ కూడా మనకి సూర్యగమనం జరుగుతున్నప్పుడు ఆ సౌరశక్తి విశేషాన్ని స్తుతిస్తూ ఉంటారు వాలకిల్యులు. ఇది తెలుసుకోవాలి. ఇది ఇంకా చెప్పాలి అంటే ఈ గరుత్మంతుడి కథ అంతా పెద్ద సోలార్ సైన్స్ అండి. నేను ఆ లోతుకు వెళ్ళట్లేదు కానీ అందులో ఉందని గుర్తుకోండి. సోలార్ ఎనర్జీకి సంబంధించిన రహస్యాలే ఈ కశ్యపుడు, సుపర్ణుడు అనే పేర్లలో ఉన్నాయి. ఆదిత్య ఉదయం చెప్పినప్పుడు మీ తణుకు వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు బాగా గుర్తు. కనుక పురాణ కథల్లో ఈ కశ్యప, దక్ష, ఈ ప్రజాపతులు ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ భూమి మీదకి వచ్చేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతున్నటువంటి ఎనర్జీ లెవెల్స్లో ప్రత్యేకతలు ఇవన్నీ కూడా పేర్లు అవి. ఇది తెలుసుకోండి అంతే. కనుక ఇప్పుడు నేను చెప్తున్న కథలో మామూలు కథతో పాటు సౌర విజ్ఞానం ఉన్నది, యజ్ఞ విజ్ఞానం ఉన్నది, వేదాంత విజ్ఞానం ఉన్నది, వేద విజ్ఞానం ఉన్నది, 4 విజ్ఞానాలు. మరి ఈ కథని ఎన్ని రకాలుగా రీసెర్చ్ చేయొచ్చు ఇక్కడ చూడండి. మొత్తానికి ఆ వాలకిల్యులు, ఈ కశ్యప ప్రజాపతి, ఇతర దేవతలు అందరూ కూడా బయలుదేరేటండి యజ్ఞద్రవ్యములు తేవడానికి. అందులో ఇంద్రుడు అంటే చాలా గొప్పవాడు కదా, పెద్ద పెద్ద యజ్ఞద్రవ్యములు, సమిధలు అవన్నీ చాలా చక్కగా మోసుకొస్తున్నట్ట. ఈ వాలకిల్యులు ఉండేది బొట్టన వీళ్ళంతా. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఒక ఎండు రావి పొల పట్టుకొస్తున్నట్టు ఇక్కడ. అప్పుడు చూసి నవ్వెట్ట, మీరు చేసే సాయమే పెద్ద సాయం అండి అని నవ్వెట్టి ఇంద్రుడు, ఓరు దుర్మార్గుడా. ఎందుకంటే ప్రతి వాడికి పెద్ద గుణపాఠం అండి. మనకొచ్చిన శక్తితో మనం చేస్తాం, ఎవడి శక్తితో వాడు పనిచేస్తాడు. ఎవడి శక్తితో వాడు పనిచేస్తున్నప్పుడు ఇది అంతా కూడాను రిలేటివ్ టర్మ్, అంతే కదండి. బొట్టన వేలు ఉన్నంత వాళ్ళు రావి మొక్కను మోసుకుని వస్తున్నారు, నువ్వు అంత ఉన్నావు, నువ్వు చెట్టు మోసుకెళ్ళావు. కానీ శక్తిలో, సమర్పణలో, శ్రద్ధలో నువ్వంతో మేమంతే. ఇది బాగా తెలుసుకోగలిగితే సృష్టిలో ఒకరిని తక్కువ చేయకూడదు అనే సందేశం దీనిలో ఉందా లేదా ఆలోచించండి. ఇవి పట్టుకోవాల్సింది. ఇది ఒక్కటి తెలిసి మన పొగరలు అణుగుతాయి, అది చెప్పడం. ఇవాళ ఏదో మనం బాగున్నాం కదా అని తక్కువగా ఉన్న వాళ్ళని ఇప్పుడు అవమానించవద్దు. అందుకే ఉడతని ఆదరించిన రామచంద్రమూర్తి అక్కడ పర్వతాలను ఎత్తుకు తీసుకెళ్ళిన వానరుల్ని ఎంత కరుణించాడో ఇసుక పోసిన ఉడతను కూడా ఆదరించాడు రామచంద్రమూర్తి. చూడండి ఇక్కడ. ఎందుకంటే ఆయనకి వీళ్ళు చేసే దానివల్ల నాకేం ప్రయోజనం అనేది ఆలోచించలేదు, ఎంత శ్రద్ధతో చేస్తున్నారు అని చూపిస్తున్నాడు. శ్రద్ధలో హనుమంతుడి శ్రద్ధ ఎంతో, ఉడత శ్రద్ధ కూడా అంతే. శ్రద్ధని భగవంతుడు చూస్తాడు కానీ స్వార్థాన్ని చోటు భగవంతుడు, ఇది తెలుసుకోవాల్సింది.
ఈ ఘట్టంలో ఆలోచించారు మీరు. బొట్టన వేలంత వాళ్ళు పుల్లలు పట్టుకెళ్తూ ఉంటే అవమానించేట ఇంద్రుడు వెంటనే వాళ్ళు, ఏమిటయ్యా నీ బుద్ధి, ఆ మాత్రం తెలివితే ఎట్లా ఉండద్దు? అది సరే, నీ ఏ బలాన్ని చూసి నువ్వు అహంకరిస్తున్నావో మరో ఇంద్రుడు పుట్టబోతున్నాడు, వాడి వల్ల నీ బలం అణుగుతుంది, నీ బలం నీ దేవతల బలం అణుగుతుంది పో అని చెప్పించేటవాళ్ళు. వెంటనే అప్పుడు కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళు వచ్చి, ఇంద్రుడిని క్షమించవయ్యా, మరో ఇంద్రుడు పుట్టాడంటే ఈయన గారికి చాలా ప్రమాదం కదా అంటే, సరేలే కానీ నా శాపం వృధా పోదు, ఈయనకి పాఠం చెప్పడానికి ఇంద్రుడి కంటే శక్తిమంతుడు కూడా పుడతాడు, నీ కడుపునే పుడతాడు కశ్యప ప్రజాపతి, నీ ద్వారానే పుడతాడు, వాడు ఈయనకు పాఠం చెప్తాడు, వాడిని ఇంద్రుడనే అంటారు కానీ ఆయన ఇంద్రుడిని క్షమించుతాడు, ఇంద్రుడిని తన స్థానంలో ఆయన ఉండనిస్తేనే ఉంటాడు ఇంద్రుడు, మొత్తం ఇంద్రుడి కంటే గొప్పవాడతాడు. ఎవడయ్యా అంటే పక్షీంద్రుడు, గరుత్మంతుడు, అతడు అవతరిస్తాడని ఆనాడు వాళ్ళకి చెప్తే దాని ఫలితంగా వచ్చారు ఇక్కడ. అందుకే తనకి ఎవరి యొక్క మాట వల్ల తన జన్మ వచ్చిందో వాళ్ళే ఆయన కొమ్మకు దొరికారంటే లెక్క చూడండి ఎంత చక్కగా ఉన్నదో, వాళ్ళని అంత చక్కగా గౌరవించాడు. ఈ కథలో ఎన్ని సందేశాలు ఉన్నాయో చూడండి. మొత్తానికి ఈ మహానుభావుడు ఆ గజకచ్చపాలను నొక్కేట. ఈ గజకచ్చపంలో ఉన్న రహస్యం అంటే తెలుసా? యోగ రహస్యం. ఏనుగు, తాబేలు ఇవన్నీ యోగ రహస్యాలండి. యోగ రహస్యం లేదా యాగ రహస్యం. అందుకే మన పురాణ కథలు మామూలు కథల్లో చెప్పేవి కాదు, నీకు మామూలుగా అర్థం కాకపోతే ఇంకో లెవెల్లో చెప్పాలి అక్కడ. అందుకే పురాణ కథ అర్థం కాకపోతే మీరేమనాలో తెలుసా? నాకు అర్థం కాలేదు అనండి, అంతేగాని అర్థం లేదని మాత్రం అనద్దు. అది అర్థం లేదంటే మీరు ఇంకో యాంగిల్లో ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ నీకు ధర్మం చెప్పడం కోసం పురాణం పెట్టలేదు, సృష్టికి సంబంధించిన అనేక రహస్యాలు పురాణాలు చెప్తున్నాయి, భారతం చెప్తోంది, ఆ రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. యోగ రహస్యం అండి. గజము కచ్చపము, నేను ఎక్కువ చెప్పను కానీ చిన్న మాట చెప్తా. గజ కచ్చపాలంటే, కచ్చపం అంటే తాబేలు, కూర్మం, ఆధారశక్తి, మూలాధారం, అది ఇక్కడ. ఇక గజం అంటే తొండం పెట్టి పైకి పీల్చే శక్తి, అది వాతాపి. అది సరిగ్గా మనం చూస్తే ఆ కింద మూలాధారం నుంచి పైకి సహస్రారం వరకు, పైగా పైన సహస్రార ధ్వనికి అక్కడ సప్తస్వరాల్లో సరిగమ పదని అనే నిషాదస్వరం ఏనుగు యొక్క ఘీంకారంలోంచి వచ్చిందిట. అంటే సహస్రార స్థానం గజస్థానం, ఏనుగు యొక్క స్థానం. అందుకే సహస్రారగతమైన శక్తి సామాన్య శక్తి కాదు, అది సహస్రారంలోది. ఆ శక్తికి సంకేతం అంటే ఏనుగుట. అందుకే గణపతి ఏనుగు ముఖంలో ఉండడంలో అది రహస్యం తెలుసుకోండి. పెద్ద పెద్ద విశేషాలను నేను చిన్న సూచన చెప్తున్నాను, సబ్జెక్ట్ అది కాదు కనుక సూచన ఇస్తున్నాను. ఇన్ని రహస్యాలు ఉన్నాయి మనకి కనుక. పైన ఏనుగు సహస్రారానికి, తాబేలు మూలాధారానికి, ఈ రెండిటిని పట్టి సాధించేటువంటి యోగశక్తిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతాయి. అవునా లేదా? ప్రాణాయామం చేసి క్రమంగా చేస్తాం. ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస మరొక రెక్క. ఈ రెండు రెక్కలతో ఎగిలే సుపర్ణుడు ప్రాణశక్తి స్వరూపుడు. మీలో నాలో అందరూ ఉన్న ప్రాణశక్తి స్వరూపం సుపర్ణుడు, గరుత్మంతుడు. ఇది యోగ రహస్యం అండి. అర్థమైందా? చాలా సంతోషించాం. అర్థం కాలేదో ఏదో ఉందని దండం పెట్టండి చాలు. అంటే ఒక కథలో యోగ రహస్యం అలా ఉంటుంది. గజకచ్చపాలను అనచడంలో అది ప్రత్యేకత. తర్వాత అమృతానికి వెళ్ళాడు. ఇక్కడ గజకచ్చపాలు అనిస్తే కానీ అమృతం కాదుట. దీని సౌందర్యలహరి మొదలైనవన్నీ చదివితే, లేదా లలితాశాస్త్రం సరిగ్గా చదివితే అర్థమవుతుంది. సహస్రార కమలానికి చేరితే కానీ దివ్యామృతం దొరకదు. ఇది పెద్ద రహస్యం, కానీ యోగ రహస్యం ఇది. చిట్ట చివరికి వెళ్ళాడు. ఆ అమృతం దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవతలు అడ్డుకున్నారండి. మరి వాళ్ళు కాపాడుతున్నది అడ్డుకోరు. అడ్డుకుంటే ఆవాలేలాగా కొట్టేట వీళ్ళందరినీ కొట్టేసి అప్పుడు ఆ అమృతం కాపాడిన చోటుకు వెళ్ళాడు. చిత్రం, అమృతం క్రింద భయంకరమైన విషజ్వాల కక్కుతున్న మంటలు లా మెరిసిపోతున్నటువంటి సర్పాలు ఉన్నాయట. ఆ పైన ఒక చక్రం తిరుగుతోంది, తీవ్రమైన జ్వాలలతో ఒక చక్రం తిరుగుతోంది అమృత కలశం పైన. ఈ విధంగా దేవతలు అంత ఏర్పాటు చేసి కాపాడారు దాన్ని. ఈ మహానుభావుడు వెళ్ళి రెక్కలతో ఆ పాములన్నింటినీ ఎగరగొట్టేట, ముక్కులతో పొడిచాడు, ఆ చక్రాన్ని చీలికలు చేసి అమృత కలశాన్ని అవలీలగా పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. ఇప్పుడు ఇంక దేవతల పని ఏమిటింది? తిన్నగా పట్టుకొచ్చేస్తున్నాడు. ఇది చూసి ఇంద్రుడికి మహాపౌరుషం వచ్చి అంతవరకు వజ్రాయుధం ప్రయోగించలేదు ఆయన. వజ్రాయుధం ఆఖరికి వేస్తాడు, మహా తీవ్రమైన వజ్రాయుధం. ఆ వజ్రాయుధం తీసుకొచ్చి కొట్టేట గరుత్మంతుడికి. నిజానికి వజ్రాయుధం దెబ్బకి ఎవడైనా నాశనమైపోవాల్సిందే. కానీ అంటాడు అక్కడ గరుత్మంతుడు, ఆశ్చర్యపోతామండి. చూడు, ఇంత కష్టపడ్డావు కానీ నీ వజ్రాయుధం నన్ను ఏమీ చెయ్యలేదు, అంత శక్తి నాది. కానీ వజ్రాయుధం నా దగ్గర ఓడిపోయింది అంటే వజ్రాయుధానికి అవమానం. వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క వెన్నుముకతో తయారు చేశారు, అంతే కదా. దధీచి త్యాగం చేసి ఆయన తపశ్శక్తితో కూడినటువంటి వెన్నుముక వల్ల కదా తయారైంది. ఇప్పుడు వజ్రాయుధం నా దగ్గర ఓడిపోయింది అంటే దధీచి మహర్షి యొక్క తపస్సు నాకంటే తగ్గిపోతుంది కదా. కనుక దధీచి మహర్షికి అవమానం జరగకూడదు. అందుకు నేనేం చేస్తున్నా అంటే నా రెక్కలోని ఒక ఈక వదిలేస్తున్నాను, నీ వజ్రాయుధాన్ని తీసుకుపో అన్నట్టండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక ఈక వదిలేసేట. ఏంటి? వజ్రాయుధాన్ని గౌరవించి అది లాక్కోవాలి. ఈయన వదిలేట. అక్కడ
అప్పుడు చూసి నీ సుపర్ణ అనే పేరు సరిపోయి, అంటే సుపర్ణ మంచి రెక్కలండి, రక్తసత్తువ, ఆ వజ్రాయుధపు దెబ్బ కూడా. ఇంకా ఇంద్రుడు ఏమైపోయాడు, ఓడిపోయినట్టే కదా. అప్పుడు అన్నట్ట నీకు నాకు మిత్రత్వం చేసుకుందామా అని ఉంది కదండి, అందితే జుట్టు అందకపోతే కాలు, కనుక మిత్రత్వం. అప్పుడు ఇతడు అమృతం తీసుకురావాల్సిన తన కోసం కాదు, ఎవరి కోసం, అమ్మదాస్యం విడిపించడం కోసం, పాముల కోసం కాదు, అమ్మదాస్యం విడిపించడం కోసం. అందుకని పాములకు అమృతం పోయాలని సరదా ఏం లేదు దీనికి. అమ్మదాస్యం ఎంత మాతృభక్తులు చూడండి, పరిశీలించండి. మీ గజగచ్చపాలు, ఆకాశంలోకి ఎగిరిపోవడాలు ఇవన్నీ కూడాను భూమికి సంబంధించినవి కావు అనిపించవచ్చు, కానీ మాతృభక్తి మాత్రం మనకు సంబంధించిందే. మాతృభక్తి, మా తల్లి యొక్క దాస్యం విడిపించడం కోసం మహాత్ముడు పనిచేశాడు. అందుకే ఇలాంటి మంచి పనులు చేస్తున్న వాళ్ళని గమనించుకుంటూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడు సంతోషించేవి రెండు, ధర్మము, త్యాగము. ఈ రెండు ఎవరికి ఉంటాయో, అంటే ధర్మం కోసం త్యాగం చేసేవాళ్ళు, త్యాగంతో ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు ఎవరో వాళ్ళని భగవంతుడు ఎంత ఆదరిస్తాడో చూడండి. ఎవడు గమనించుకుంటున్నాడు అనుకుంటున్నారా, ఇంతవరకు నా కథలో విష్ణువు రాలే, కానీ గరుత్మంతుడు ఇంత పని చేస్తుంటే పైన ఆయన గమనిస్తూ కూర్చున్నట్టు ఎంత మంచి పని చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మొత్తానికి మహానుభావుడు ఏం చేశాడు, ఆ అమృతం పట్టుకుపోతుంటే నువ్వు నేను స్నేహం చేసుకుందామయ్యా అన్నాడు. ఏం పోయింది, తప్పకుండా స్నేహం అని చేయి చాచిన వాడిని నేను మాత్రం వదులుతానయ్యా. అందులో దేవతలుంటే లోకానికి క్షేమం. దేవతల పని ఏంటంటే లోకానికి మేలు చెయ్యడం దేవతల యొక్క స్వభావం. వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా లోకక్షేమానికి వినియోగిస్తారు. అందుకు దేవతలంటే లోకానికి మేలు చెయ్యువారు. అందుకే లోకానికి మేలు చేసేవారిని దేవతలతో సమానంగా చూస్తాం. అది ఇక్కడ దేవతలు కూడా లోకానికి మేలు చేస్తారు. కనుక ఇంద్రుడితో స్నేహం చాలా మంచి, తప్పకుండా నీకు స్నేహం ఇస్తున్నాను, ఎప్పుడు నీకు నా రక్షణ ఉంటుంది అన్నాడు. అయితే నా స్నేహధర్మంతో నేను ఒకటి కోరచ్చా అన్నాడు. ఏంటంటే ఈ అమృతం అక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్నట్టు. ఎంత తీసుకొచ్చింది అక్కడ పెట్టేయడానిక, మా అమ్మ దాస్యముక్తి కోసం దీన్ని తీసుకెళ్తున్నాను. నేను ఈ అమృతం కానీ ఆ సర్పాలకు ఇచ్చేస్తే వాళ్ళు మా అమ్మని విడిచిపెట్టేస్తారు, అది నా ప్రయోజనం అన్నాడు. అయితే మరి నేనేం చేయమంటావు, నువ్వే చెప్పు. అమృతం మాత్రం వాళ్ళకి అందకూడదు, సర్పములకు అందరాదు, ఏం చేయమంటావు అని అడిగాడు. అయితే సరే నేను అమృతాన్ని అక్కడ పెట్టేస్తాను, వాళ్ళకి అప్పగించి మా అమ్మని తీసుకొచ్చేస్తాను, తర్వాత నువ్వు ఏ తెలివితేటలతో అక్కడ నుంచి తీసుకుపోతావో నీ ఇష్టం అన్నట్ట. అంతే, మొత్తం నా పని అయిపోతుంది, నీ పని అయిపోతుంది, ఇలా చేద్దామన్నాడు. ఇదే బాగుందన్నట్ట. ఇంద్రుడు కూడా ఇన్ని అనుసరించి జాగ్రత్తగా వెళ్ళాడు, కనబడకుండా. నేను తిన్నగా వెళ్ళి సర్పాలను పిలిచి, ఇదిగో అమృతం తెచ్చాను, మా అమ్మని విడిచిపెట్టేస్తారన్నాడు. తప్పకుండా వెంటనే పవిత్రంగా దర్భలు పెట్టండి, దాని మీద పెడతాను అన్నట్ట. ఈయన పెట్టాడు అక్కడ. వెంటనే సర్పాలు వస్తున్నాయి. ఏంటి అలా వస్తున్నారు, అమృతం పట్టుకున్నప్పుడు కొంచెం పవిత్రంగా రావాలి కనుక స్నానం అవి చేసి శుచిగా రండి అన్నట్ట. ఈ సర్పాలన్నీ స్నానార్థం వెళ్ళాయి. గరుత్మంతుడు వెళ్ళిపోయాడు, ఆ దర్భల మీద పెట్టాడు. సమయం చూసి ఇంద్రుడు తీసుకుపోయాడండి ఇక్కడ. కనుకనే తాను తెచ్చిన అమృతంలో ఏం వాటికి ఇవ్వకుండా ఆయన తాగొచ్చుగా, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే తాను సంపాదించ ఇంత గొప్పది అదే నేను తాగుదాం అనుకోలేదు, అది ఆయన యొక్క గొప్పతనం చూడండి. ఆయనకు అమృతం మీద కూడా ఆశ లేదు, దేని మీద, అమ్మ దాస్యం విముక్తి చేయాలి, అమ్మని కాపాడుకోవాలి, అదే ఆయన మహానుభావుడి యొక్క ధర్మం. అది ఆశ్చర్యకరం, ఆ త్యాగం అండి. ఎంత ప్రతాపం చూపించారా, ఏమి చూపించారా. అందుకే గరుత్మంతుడి యొక్క గొప్పతనం ఇంత విశేషంగా కనబడుతుంది. ఆయన అమృతాన్ని కాపాడడం వల్ల దేవతలు కాపాడబడ్డారు, వాళ్ళ వల్ల లోకం కాపాడబడింది. ఇది ఈ రహస్యం ఉన్నది. ఆడ తర్వాత తల్లి దాస్యం విముక్తి చేశాడు. అప్పుడు నారాయణుడు ఈయన్ని చూసి, నాయనా నీకేం వరం కావాలని అడిగాడండి. స్వామి నీ దయ వల్ల నాకు అమ్మ దాస్యం విముక్తైంది, చాలా తృప్తిగా ఉన్నది అన్నట్ట. అని నన్ను ఇంత చక్కగా అడిగాడు కనుక నీకేదైనా వరం కావాలంటే అడుగు, నేను ఇస్తానన్నట్టండి. ఎవరు, గరుత్మంతుడు విష్ణువుని అడుగుతున్నాడు, నీకేమైనా వరం కావాలంటే అడుగును. మురిసిపోయాడు ఆయన. అంటే ఇక్కడ గరుత్మంతుడు గర్వించాడని కాదండోయ్ అర్థం. ఇక్కడ సనత్కుమారుడు కూడా చాలా కాలం తపస్సు చేస్తే శివుడు వెళ్ళేట్టు, నీకేదైనా వరం కావాలంటే, నాకు నువ్వేం వరం ఇస్తావు, నేను పరిపూర్ణుణ్ణి, నీకేదైనా కావాలంటే కోరుకో ఇస్తానన్నట్ట. ఇంత జ్ఞానం నాకు కొడుకో పుడితే బాగుంటుంది కదా అన్నట్ట శివుడు. సరే నీకు పుత్రుడిగా వస్తున్నా అన్నట్టు ఆయన కుమారస్వామి వచ్చేటండి. ఇది పెద్ద రహస్యం మనకి, సనత్కుమారుడు. అలా ఉంటాయి రహస్యాలన్నీ కూడా. విధి వీళ్ళ యొక్క నిష్కామత్వాన్ని తెలియజేస్తుంది. గరుత్మంతుడు ఎంత పరిపూర్ణుడు చూడండి. అమ్మ దాస్యముక్తి చేశాను, అమృతం వాళ్ళకి అందకుండా ఇంద్రుడికి వచ్చేటట్టు చేశాను, ఈయన ఇచ్చిన ప్లాన్ బట్టే కదా ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడు. కనుక ఇంకేం చేస్తానయ్యా అంటే, నిన్ను నేను వాహనంగా చేసుకుంటున్నాను కనుక నువ్వు నాకు వాహనంగా ఉండమని నేను వరం అడుగుతున్నాను అన్నాడు. ఇక్కడ ఇది నా భాగ్యమయ్యా మహానుభావ, తప్పకుండా ఉంటానని చెప్పి నారాయణ వాహనంగా గరుత్మంతుడు స్థిరపడ్డాడు. ఇది ఈ కథని చెప్పారు. ఈ కథలో ఎన్ని రహస్యాలు ఉంటాయి ఇక్కడ చెప్తున్నాం. వేదపరంగా, యజ్ఞపరంగా, దీనికి పెద్ద యోగపరంగా 3 రహస్యాలు. యోగపరంగా కొంచెం మీకు సూచన ఇచ్చాను.
మూలాధారం నుంచి క్రమంగా పైకి వెళ్ళి సహస్రార కమలంలో ఉన్న ఆ శివశక్త్యాత్మకమైన పరమామృతాన్ని ఆస్వాదించే యోగ సిద్ధే గరుత్మంతుడు చేసిన పని. ఇది ఒక అర్థం. అసలైనది చిత్రం ఏంటంటే సౌపర్ణోపాఖ్యానానికి వేదములో గరుడ చెయ్యనమనకు యజ్ఞం ఉందండి. అది రహస్యం. ఈ గరుడ చెయ్యనమనే యజ్ఞ సంకేతి కథలు పెట్టాడు. అది తెలుసుకోండి. ఈ మధ్య అతిరాత్రమని పెద్ద యాగం జరిగింది, చాలామంది తెలిసి ఉంటుంది. విన్నారా? మన ఎంతమంది గమనించారో లేదు కానీ అది శ్రౌత యాగం, వేదాల్లో చెప్పిన యాగం. ఇప్పుడు శ్రౌత యాగాల సంఖ్య తగ్గిపోయింది. అది మహా గొప్ప పని చేశారు. అతిరాత్రం మాత్రం కేరళ రాష్ట్రంలో చేసేట మళ్ళీ ఇక్కడ జరిగింది. ఎన్నో వింతలు కనబడ్డాయని చాలామంది చెప్పారు. ఈ మధ్య హిందూ సంస్కృతిలో జరిగిన ఒక అద్భుతం అతిరాత్ర యాగం. ఎంతమంది గుర్తించారో తెలియదు కానీ పరిశీలించడం ఏం చెప్తున్నాం. ఈ అతిరాత్రం చేసినప్పుడు మీరు పరిశీలిస్తే కొన్ని ఇటుకలు తీసుకుని గరుత్మంతుడి ఆకారంలో చేస్తారు. ఇది అదేవిధంగా నిత్యాగ్నిహోత్రం మొదలైన చేసి యాజ్ఞికులు చాలామంది గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ పాదాలకు నేను ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే ఇంకా దేశం ఈ మాత్రం క్షేమంగా ఉంది. అంతేగాని ఊరికిని సెమినార్లు నిర్వహించే నేతల వల్ల కాదు, అది యాజ్ఞికుల వల్ల ఈ దేశం ఇంకా క్షేమంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా గరుడ చేయనం చేస్తారు. ఎలాగంటే పిష్టం అంటే పిండి అండి. ఆ గోధుమ పిండి మొదలైన తీసుకుని గరుడ పక్షి ఆకారం చేసి అందులో భాగాల్ని ఒక్కొక్క దాన్ని అభిమంత్రణం చేసి దాన్ని హుతం చేస్తారండి. ఇక్కడ దానివల్ల ఒక దివ్యశక్తి ఉత్పన్నమై ప్రపంచాన్ని కాపాడుతుంది. ఆ గరుడ చైనంలో ఆవిర్భవించిందంతా ఒక యజ్ఞస్వరూపం సంపూర్ణంగా. ఆ రహస్యం గరుత్మంతుడి కథ. ఈ సౌపర్ణోపాఖ్యానం వింటే గరుడ చైన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. ఒక్క ఉదాహరణ, ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క యజ్ఞం అంటే ఇదే అనమాట ఇక్కడ రహస్యం. మరొక రహస్యం ఏంటంటే వేదంలో చెప్తున్న మాట ఏమిటంటే సుపర్ణోషి గరుత్మాన్ ఒక మంత్రం ఉన్నది వేదంలో. మహాగారుడోపనిషత్తునకు ఉపనిషత్తు ఉన్నది. ఈ రహస్యముల్లో ఏం చెప్తానంటే యజ్ఞములు యాగములు చేయడం కానీ లేదా అలా ఒకప్పుడు కూర్చొని ధ్యానం చేసిన గరుత్మంతుడికి ఆ గరుత్మంతుడి ధ్యాన ప్రభావం చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఆ వేద మంత్రముల సారం మీకు చెప్తున్నాను. మంత్రములన్నీ కాకుండా టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే ఛందపర్ణములు ఉన్నాయట, అంటే ఛందస్సులు ఆయన రెక్కలు అని చెప్పారండి. ఈ మాట మీకు భాగవతంలో గజేంద్రుడిని రక్షించడానికి నారాయణుడు వచ్చినప్పుడు ఛందోమయేన గరుడేన సముహ్యమానః అని ఒక మాట చెప్తాడు. అంటే ఎటువంటి గరుత్మంతుడి మీద వచ్చారంటే ఛందస్సులనే పక్షములతో ఎగురుతూ వస్తున్న గరుత్మంతుట. ఛందస్సులు అంటే వేదముల మీటర్స్ అండి. వేద మంత్రములు ఏ మీటర్లో ఉంటాయో దాన్ని ఛందస్సులు అంటారు. అంటే వేద మంత్రములు ఆ మీటర్స్ వాటితో వస్తున్నట్ట. అంటే వేద మంత్రములన్నీ రెక్కలైతే గరుత్మంతుడు ఎవడయ్యాడు? వేద పురుషుడు. కనుక వేద పురుషుడు గరుత్మంతుడు. వేదం ఎవరిని ప్రతిపాదన చేస్తుంది? వేదం పరమాత్మను ప్రతిపాదన చేస్తుంది. కనుక వేద పురుషుడైన గరుత్మంతుడిపై నారాయణుడు ఉన్నాడు అంటే వేద ప్రతిపాద్యమైన ధర్మం గరుత్మంతుడైతే వేద ప్రతిపాదించే ధర్మము గరుత్మంతుడు, ధర్మము ద్వారా తెలియబడే లక్ష్యం పరమాత్మ నారాయణుడు. అందుకే గరుత్మంతుడి మీద నారాయణుడు అంటే వేదముల్లో ఉన్న విష్ణువు. ఇది అనమాట అర్థం. కనుక గరుత్మంతుడు ఎవడు? వేద శరీరా గరుడు, వేదాత్మ గరుడ, వేదాత్మ గరుత్మంతుడు. కనుక గరుత్మంతుని ధ్యానం చేస్తే అనేక వేదములను స్మరించేంత పుణ్యం మనకు లభిస్తున్నది. అందుకే భారతం మొట్టమొదటే గరుత్మంతుడి కథ ప్రధానంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. ఆ సర్పయాగ సమయంలో అసలు ఈ సర్పముల కథలు ఇవన్నీ వస్తున్నాయండి. ఈ సర్పయాగంలో అనేక దుష్ట సర్పాలు పోయాయి. ఎందుకంటే కద్రువ తన మాట వినని పాములన్నీ కూడా మంటల్లో పడిపోతారని పిల్లల్నే చెప్పించింది ఆమె. వాళ్ళు ఈ సర్పయాగంలో దెబ్బతినేశారు మొత్తం. చిత్రం ఏంటంటే జరత్కారుడనే మహాముని ఆయన యొక్క పుత్రుడైన ఆస్తికుడు వాళ్ళ అమ్మ, ఆమె పేరు జరత్కారు, వాసుకు యొక్క చెల్లెలు ఆవిడ సర్పవనిత. ఆమె పుత్రుడు ఆస్తికుడు మహర్షి. ఆయన వచ్చి సర్పయాగం ఆపుతాడండి, జనమేజయుడి సర్పయాగాన్ని. ఇదిగో ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంక వదిలి. ఎందుకంటే సృష్టిలో ఎప్పుడు హింస అనేది కూడదు. నీ దాంట్లో వేదనకు అర్థం ఉంది. మీ నాన్నని చెప్పినటువంటి తక్షకుడిని ఉద్దేశించి నువ్వు సర్పజాతిని నాశనం చేద్దామని సర్పయాగం చేస్తున్నావు. కానీ ఆ తక్షకుడికి ఇంద్రుడు రక్షణనిచ్చాడు. అందుకేం చేశారంటే ఇంద్రుడితో సహా తక్షకుడిని మంటలో పడేస్తానన్నాడు జనమేజయుడు. తెలుసా? తన తండ్రిని చెప్పిన పాముని అతడికి రక్షణనిచ్చిన ఇంద్రుడిని కూడా ఇందులో పడేస్తానన్నాడు. అప్పుడు వచ్చాడు ఆస్తికుడనే మహాముని, జరత్కారుని యొక్క పుత్రుడు అతను. ఆయన అమ్మ వైపు అంతా సర్పజాతి. అందుకు నువ్వు ఇంకా సర్పయాగం మానే అన్నట్ట. ఎందుకంటే నా ప్రతీకారం ఎలా తెరుచుంది? కూడదు సుమా. ఇక్కడ గొప్ప మాట చెప్తాడు. సృష్టిలో ఉండవలసినవన్నీ ఉండాలి, ఏ జాతిని నాశనం చెయ్యరాదు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ.
మరి ఇంతవరకు సర్పయాగంలో ఇన్ని పాములు అయినప్పుడు ముందే ఆపచ్చు కదా అంటే దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తాడు. దుష్టములైన సర్పములు ఏవి లోకకంటకంగా ఉన్నాయో అవి ఇంతవరకు ఇందులో హుతం అయిపోవాలనే ఇంతవరకు నేను చేయించాడు బ్రహ్మదేవుడు. ఇంకా మంచి సర్పములు ఏమున్నాయో ఆ జాతిని కాపాడాలి. ఎందుకంటే దుర్మార్గులు ఎప్పుడు ఒక జాతికి చెంది ఉండరు. దుర్మార్గులు వేరు, జాతి వేరు. దుర్మార్గులు దెబ్బతినాలి కానీ ఏ జాతి నశించకూడదు, ఏ మతం నశించకూడదు, ప్రతిదీ కాపాడబడాలి. ఇది భారతం చెప్పిన గొప్ప సందేశం. అందుకే భారతీయుడు అన్ని ధర్మాలని చేరదీసింది ఎందుకు అంటే ప్రతి దానిలో మంచిని చూడాలి అని మన మహర్షులు చెప్పారు కనుక చేరదీసే అని చెప్పి ఇక్కడ మళ్ళీ దుర్మార్గాలు చేసామా, పాముల్ని దుష్ట పాములను కూడా హోమం చేయించారు మన వాళ్ళే చెప్పారని మర్చిపోకూడదు ఇక్కడ. అందుకే దుర్మార్గులు ఎవరైనా శిక్షించాల్సిందే. అందుకే దుర్మార్గులు ఒక జాతిలో ఉన్నంత మాత్రాన ఆ జాతంతటి దుర్మార్గం అనరాదు, ఇది తెలుసుకోగలగాలి ఇక్కడ. అందుకు ఆస్తికుడు వచ్చి దుష్ట సర్పములు ఏవైతే ప్రపంచానికి బాధాకరమైన ఉన్నాయో పోయే ఇప్పటి వరకు, ఇప్పుడు దివ్య సర్పముని కాపాడాలి, అందుకని యజ్ఞాన్ని ఆపుతున్నాను అని ఆస్తిక మహాముని చెప్పేట. ఈ ఘట్టంగాని వింటేట ఆస్తికుడి పేరు వింటే చాలు సర్పదోషాలు పోతాయండి. నాగదోషాలంటే బయటకు కనిపించే కాటు వేయడమే కాదు, జాతకాల్లో కూడా సర్పదోషాలు ఉంటాయి, అవి పోతాయట. ఇవి రహస్యములు. అయితే కథ ప్రారంభంలోనే ఇటు సర్పం అటు గరుత్మంతుడు చెప్పారు. ఒక పైకి ఎగిరేవి, ఒక నేలను అంటి పెట్టుకు పరిగెత్తేవి. సర్పములు అంటేనే నేలను మరీ అంటుకుని ఒళ్ళంతా అంటుకు పరిగెడతాయి. సర్పములు అవునా లేదా? ఇంకా పక్షులంటే ఆకాశంలో తిరుగుతాయి. అంటే నేలనంటి పెట్టుకు తిరిగేవి. ఇది వేదాంతపరంగా చెప్తున్నాను. నేలనంటి పెట్టుకు తిరిగేవంటే లౌకిక సుఖాల కోసం వెంపర్లాడే బుద్ధులే సర్పములు. గరుత్మంతుడు పక్షి అంటే ప్రాపంచిక సుఖాలు కాకుండా పరమార్థమైనటువంటి ఆ దివ్యామృతం కోసం తాపత్రయపడే సాధకులందరూ ఆ గరుత్మంతుడి జాతులు. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఘట్టం ఇది. కనుక అమృతము అంటే శాశ్వతమైన పరమార్థం అనే కైవల్యామృతము ఈ నేలనంటికి పెట్టు తిరిగే వాళ్ళకి దొరకకూడదు. అది రహస్యం. ఆ ఘట్టం ఇక్కడ ఎంత దివ్యమైన సంకేతం చూశారు దాంట్లో. కనుక మీకు ఒక్క కథలో ఇప్పుడు ఎన్ని సంకేతాలు చెప్పాం? వేద సంకేతం, ధర్మస్వరూపం, యజ్ఞ సంకేతం, వేదాంత సంకేతం, 4 వచ్చాయో లేదా? ఇదండి మా మహాభారతంలో కథలంటే. ఎంత దమ్ము ఉంటాయి వీటిలో. కనుక మీకు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మీరు ఇంకా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్నారు, చదువుకుంటున్నారు కనుక మీకు ఇందులో మాతృభక్తి చాలా గొప్పది, త్యాగం గొప్పది, ధర్మం గొప్పది అంటే మీకు నచ్చుతాయి. కానీ అవన్నీ సాధించి పెద్దవాళ్ళు అయిపోయారు, పరమార్థం గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే వేదాంతపరమైన అర్థం. అప్పుడు మరో కథ కళ్ళక్కర్లే, ఈ కథలోనే ఉంది ఇక్కడ. మాకు అవేం తెలియదండి, మాకు బాగుపడడానికి ఏదైనా మంచి మంత్రం చెప్పండి అంటే ఈ కథ వినడమే మహామంత్రం. అంతే. ఒక్క కథలో ఎన్ని పెట్టాడు మహానుభావుడు. అది మహాభారతంలో గొప్పతనం. ఇది ఫస్ట్ ప్రారంభంలో వస్తుందండి. ఆ తర్వాత జనమేజయుడి వద్దకు వైశంపాయనుడు రావడం, కథ చెప్పడం జరుగుతుంది. కనుక సర్పయాగం పూర్తి చేసి ఆయన అశ్వమేధయాగానికి సిద్ధపడినప్పుడు అప్పుడు అక్కడికి వస్తాడు జనమేజయుడు. వచ్చి మహాభారతాన్ని ఆ జనమేజయునికి వైశంపాయనుడు వచ్చి మహాభారతాన్ని చెప్తాడు. ఇది వస్తుంది మహాభారతంలో ఆదిలో. కనుక ఇవాళ మనం ఏం కథ చెప్పుకున్నాం? సౌపర్ణోపాఖ్యానం, గరుడుని యొక్క చరిత్ర. దీని ద్వారా ఎన్ని విషయాలు తెలిసే కదా మనకి. కనుక ఒక్క మంచి కథ ఇవాళ వచ్చిందా? ఈ మంచి కథలో ఎన్ని మేలైన విషయాలు తెలిసే. ఇవాళ మనందరికీ కూడా గరుత్మంతుని యొక్క రక్షణ లభిస్తున్నది. గరుత్మంతుడు అందుకే అతిరాత్రాయ యాగాలు చేసినప్పుడు కనిపిస్తే, అలాగే సాధారణంగా బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు గరుడ ధ్వజారోహణము విన్నారు ఎప్పుడైనా? మొట్టమొదటి ధ్వజారోహణం, అంకురార్పణం చేస్తారు. దాని తర్వాతే కదా బ్రహ్మోత్సవాలు. చివరికి ధ్వజానికి ఎందుకు దించేస్తారు. ఇవాళ మహాభారత యజ్ఞం అనే బ్రహ్మోత్సవాల్లో మనం గరుడ ధ్వజారోహణం చేసేవాళ్ళ, అవునా లేదా? ఇది నా ప్లాన్ కాదు, కృష్ణుడి ప్లాన్. నేనేం అనుకోలే, ఆయన కూర్చోబెట్టి చెప్పించాడు ఇదంతా. నేను అనుకున్న స్కీమ్ వేరు, ఆయన స్కీమ్ వేరు. కనుక మనమే చెప్పగలం ఇక్కడ, తెలుసుకోండి. కనుక చిత్రం, ఈ 7 రోజులు ఎవరు వింటారో వారే ధన్యులు. చెప్పే నేను ధన్యుణ్ణే, ఎందుకంటే చెప్పేది నేను కాదు కనుక ఈ మాట అనగలిగాను. స్పష్టంగా కనబడుతుంది ఈరోజు మనకి. కనుక గరుడోపాఖ్యానంలో, సౌపర్ణోపాఖ్యానంలో ఎన్ని అద్భుతమైన విషయములు దాగి ఉన్నాయో చూడండి. గరుడు చేయనమైన యజ్ఞము, అదేవిధంగా కుండలిని యోగ రహస్యము, మూడో వైపు ధార్మికమైన ఎన్నో అంశములు మనకు గోచరింపజేసిన ఈ కథ మూల కథకి చాలా ప్రధానం. తర్వాత కదా కథ మొదలవుతుంది. కనుక పాముల కథతో మొదలుపెట్టాడు, గరుత్మంతుడి కథతో మొదలుపెట్టాడు ఇక్కడి నుంచి. కనుక సర్పదోషములు పోగొట్టి మన గరుడ పంచమి, నాగపంచమి ఇవన్నీ ఉన్నాయి మన సంస్కృతిలో. ఆ ఉపాసన రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్పానే తప్ప వెతికితే ఇంకా మంత్ర రహస్యాలు చాలా ఉన్నాయి. అందుకే గారుడోపనిషత్తుని పారాయణ చేస్తే చాలా మంచిదంటారు. స్వస్తినస్తార్క్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి దధాతు అని వేదమంత్రం. అరిష్టనేమి అయినటువంటి తాక్షుడు అంటే దుష్ట సంహారం చేయగలిగిన రెక్కలతో ఉన్న గరుత్మంతుడు మాకు స్వస్తి కలిగించుగాక, శుభము కలిగించుగాక అని అంటారు. గరుత్మంతుడి స్మరణ అటువంటిది. అది గరుత్మంతుడిని ఉద్దేశించే మంత్రాల్లో విష్ణువల్లభాయ
త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్రనఖాయ వజ్రతుండాయ వజ్రదంతాయ వజ్రదంష్ట్రాయ వజ్రపుచ్ఛాయ వజ్రపక్షాయ దివ్య శరీరాయ గరుడాయ నమో నమః అను మహామంత్రం మనకి గారుడోపనిషత్తులో కనబడుతోంది. కుంకుమారుణ సర్వాంగం కుందేందు ధవళాననం విష్ణువాహ నమస్తుభ్యం క్షేమంకురు సదామమ. ప్రతివారు కూడా చిన్న శ్లోకం చదువుకోవచ్చు. గరుత్మంతుడిని ఉద్దేశించి కానీ ఈ శ్లోకం చదివితే, అందుకే స్వామి ఆలయాల్లో ముందు గరుడాలు వారు ఉంటాడు. ఆ గరుత్మంతుడు మనకి విష్ణుతత్వం బాగా అర్థం చేసుకోవడానికి సహకరించేవాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయనకి వాహనం, ఆయనకి ధ్వజం. ఈ మహానుభావుడు రెండు కూడా ధ్వజమై వాహనమై ఉన్నాడు. నారాయణుడి ప్రీతిగా తీసుకున్నాడండి గరుత్మంతుడిని. ఎందువల్ల ప్రీతి అంటే ఇంద్రుణ్ణి మించిన శక్తి సంపన్నుడు. ఇంద్రుని మించిన శక్తి దేవతలందరికంటే గట్టివాడు గరుత్మంతుడు, అంత గొప్పవాడు. రెండవది, ఈయన గారికి అంతకుముందు అన్నగారు అనూరుడు అని పుట్టాడు. తొడలు లేకుండా వచ్చేసాడు. అనూరుడు సూర్యుడికి సారథి. ఆయన పైన ఈయన వచ్చాడు. సూర్యుడికి కూడా మూలమైన నారాయణుడికి ఈయన వాహనం అయిపోయాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే గరుత్మంతుడి యొక్క అనుగ్రహం ఇంత విశేషమైనది. ఈయన వేద పురుషుడు, ఈయన యజ్ఞ పురుషుడు, ఈయన ధర్మ పురుషుడు, ఈయన యోగ పురుషుడు. ఇటువంటి సుపర్ణోపాఖ్యానం మహాభారతం ఆది పర్వంలో కనబడే ఒక మంచి కథ. ఇలాంటి మంచి కథని ఈరోజు చెప్పించినటువంటి గరుడ వాహనారూఢుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. తిరిగి రేపు సమావేశమవుతాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద.